హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 11వ భాగం విందాం. అగ్రహారం దానంగా వద్దు. కొన్ని అగ్రహారాలని కవులు స్వయం ప్రతిభతో రాయలవారి వద్ద పుచ్చుకున్నారు. ఎక్కువగా అలసాని పెద్దన, దూర్జటి, నంది తిమ్మనల్లే లబ్ధి పొందారు. అతి తక్కువగా అయ్యలరాజు రామభద్రుడు, రామరాజ భూషణుడు, పింగళి సూరనలు అగ్రహారాలు దానాలుగా పొందారు. ఏమీ పొందనివాడుగా మిగిలింది ఒక్క తెనాలి రామలింగ కవే. ఇందుకు కారణం ఉంది. రాయల దృష్టిలో కవిగా కంటే ఓ మాటకారిగా, కార్యవాదిగా మాత్రమే రామలింగడికి గుర్తింపు లభించింది. బహుమతుల రూపంలో ధన కనక వస్తువులు లభించాయి. తప్పితే అంతకు మించి అతడు రాయల వద్ద ఏమీ నిర్దిష్టంగా సంపాదించలేకపోయాడు. ఈ నేపథ్యంలో రాయలకు అన్నపూర్ణాదేవి తానుగా కోరింది. రామలింగడికి ఏమైనా పెద్ద అగ్రహారాన్ని దానంగా ఇవ్వవలసిందిగా ఓ రాత్రి సూచించింది. రాయలవారు కూడా అంగీకరించారు. మరుసటి రోజు రాయలవారి వద్దకు వచ్చిన రామలింగనికి ఈ విషయం చెప్పింది అన్నపూర్ణాదేవి. రామలింగుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడనుకుంటే అందుకు భిన్నంగా, నాకు అంత ఆశ లేదు. ఏదో తమ కొలువులో కాలం వెళ్ళబుచ్చటమే నాకు ఆనందంగా ఉంది. మీరు ఇస్తామన్న అగ్రహారం చాలా పెద్దది. నేను ఏకంగా అక్కడే ఉండిపోవాల్సిందే. మీ అందరినీ వదిలిపోలేను తేల్చి చెప్పేశాడు. తొలుత అన్నపూర్ణాదేవి కంగు తిన్నట్లు అయిపోయింది. రాయలు కూడా అయోమయంగా చూశాడు. ఇదేమి రామలింగ, నీకు ఇస్తామన్న అగ్రహారం చాలా పెద్దది. నీకు ఇవ్వాల్సినది ఇంతకు మించి వేరే ఎక్కడా లేదు. మరెందుకు కాదంటున్నావు? అంత అదృష్టం నీకు కల్పించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు పట్టపురాణివారే. ప్రభు, నాకు తమరే ఇచ్చి ఉంటే స్వీకరించేవాడిని. కానీ రాణివారు ఇచ్చినందునే నేను కాదంటున్నాను. అమ్మా, ఇప్పటికైనా నిజాలు చెప్పండి. మీకుగా మీరు కాదు గదా ఈ నిర్ణయం తీసుకునేది? ముక్కుసూటిగా ఆమెను అడిగాడు. అన్నపూర్ణాదేవి, రాయలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ మందిరంలో ఉన్నది ఆ ముగ్గురే. నిజాలా? ఏమిటవి? రాయలు అడిగాడు. అన్నపూర్ణాదేవి మౌనంగా నిలుచుండిపోయింది. ఆమెలో ఏదో తెలియని భయం చోటు చేసుకుంది. రామలింగడు ఇక తను నిజం చెప్పదన్నట్లు తన గొంతు విప్పాడు. నాపై పగబట్టిన గజపతుల కుట్రలో భాగం ఇది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేదే వారి కుట్ర. కనుక నాకు ఇస్తామన్న అగ్రహారం కూడా ఇప్పటికీ గజపతుల నీలినీడల్లోనే ఉంది. అన్నపూర్ణాదేవి వారికి రహస్య వర్తమానం అందాకనే ఆమె నాకు ఈ అగ్రహారం కట్టబెట్టే ఆలోచనకు వచ్చారు. రామలింగడు పురివిప్పాడు. రాయలు బ్రుకిటి ముడిపడింది. అతడు కోపంగా ఆమె వంక చూశాడు. తల వంచుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది. వెంటనే రామలింగని పంపించేసి ఆమెను నిలదీశాడు. ఏమిటి, నువ్వు మారవా? నీ కారణంగా ఏదో ఒకరోజు పెద్ద ప్రమాదంలో పడతాం. తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు. ఆలోచించుకో. నువ్వు మారినంత వరకు నేను ఇక నీ మందిరానికి రాలేను చెప్పి విసవిసలాడుకుంటూ వెళ్ళిపోయాడు. అన్నపూర్ణాదేవికి ఎటూ పాలుపోక తల పట్టుకున్నది. రాయలు తనను వదిలి ఉండలేడు. తనంటే అతనికి ప్రాణం. అతడికి తను తెలియకుండానే ద్రోహం చేస్తున్నానని తీవ్రంగా బాధపడింది. పెద్ద అగ్రహారం దానమివ్వబోతే రామలింగుడు కాదన్నాడంట అని నగరమంతా ఎవరో టముకు పెట్లి చెప్పినట్లుగా కోడై కూసింది. చివరికి రాయలవారు విని, మా ముగ్గురు మధ్య జరిగిన విషయము ఎలా బయటికి పొక్కింది? చెబితే తను చెప్పాలి, లేకుంటే పట్టపు రాణివారు చెప్పాలి. ఆమె రాణివాసం వదిలి నగరమంతా కలిగి తిరిగి చెప్పాల్సింది లేదు. తప్పకుండా ఇది రామలింగుడి పనే అయి ఉంటుంది. అతడికి చక్రవర్తి అంటే ఏమీ కానట్టుంది. ఏమాత్రమూ భయపడకుండా ఎందుకు అంతఃపుర రహస్యాలను బయటపెట్టాడు? ఇది క్షమించరాని నేరము అని మండిపడ్డాడు. వెంటనే ఏ విధమైన వివరణ అడగకుండానే రామలింగడిని కారాగారంలో పడవేయించాడు. ఆ రాత్రి రాయలవారే స్వయంగా వెళ్ళి కారాగారంలో ఎందుకు పెట్టింది తెలియచేశాడు. ప్రభువులకి అకారణంగా కూడా శిక్షించే హక్కు కలదని రామలింగుడు తలబిరుసుగా బదిలిచ్చినందుకు శ్రీకృష్ణదేవరాయలు మరింత కోపం చెంది, కవి సార్వభౌముడు శ్రీనాథుడికి నాడు పట్టిన గతి నేడు నీకు కూడా పట్టగలదు తీవ్రస్థాయిలో హెచ్చరించి వెళ్ళిపోయాడు. నగరమంతా వింతగా చెప్పుకున్నారు. రాజుల కొలువు ఇలానే ఉంటుంది. ఇష్టముంటే అందలము, ఇష్టం లేకుంటే కారాగారం. చూడండి, రామలింగనికి ఎంత గౌరవం ఉండేది, ఇప్పుడు ఏకంగా చీకటి కొట్టులో పడేశారంట అని ప్రజలు రకరకాలుగా చెప్పుకున్నారు. రెండో రోజు తిమ్మరుసు కారాగారంలో ఉన్న రామలింగన్ని కలుసుకుని, ఏమైంది?
ఇంతవరకే తెచ్చుకున్నావు? రాయలు ఆచితూచి అడిగివేస్తాడు. నీ విషయంలో అతను అంతగా నమ్మాడంటే కారణం బలమైందే అయి ఉంటుంది. నీ విషయంలో పట్టపురాణి కూడా మంచి అభిప్రాయంలో లేదు. నీకు ఏదో అగ్రహారం ఇవ్వజూపితే కాదన్నావంట. అలా ఎందుకు కాదన్నావు? జాలి పడుతూనే అడిగాడు. ఏం చెప్పమంటారు? మన దూర్జటివారు ఎప్పుడూ రాజులపై విరక్తితో పద్యాలు అల్లుతూనే ఉంటారు. ఈ మధ్య ఆయన రాసిన ఒక పద్యం ఆయన దగ్గర నేను వినటం తటస్థించింది. చెప్తాను వినండి అప్పాజీ అని ఆ పద్యాన్ని ఇలా చెప్పాడు. దాని యొక్క తాత్పర్యము: ఓ ఈశ్వర, ఎన్నో మంత్రాలు తంత్రాలు చూసినాను. సాంఖ్యము మున్నగు యోగశాస్త్రములలోని రహస్యాలను పెద్దలు చెప్పగా విన్నాను. నేను స్వయముగా ఇతరులకు వేదశాస్త్ర విషయములను బోధించినాను. అయినను గుమ్మడికాయలోని చిన్న గింజంతైనా నా సందేహము తీరలేదు. నీవే నా యందు దయచూపి నిశ్చయమైన జ్ఞాన మార్గాన్ని చూపి నన్ను ఉద్ధరింపుము. తిమ్మరుసు విని రామలింగని వైపు మరింత జాలిగా చూశాడు. నేను ఏదో ఒక విధంగా సర్ది చెప్పి నిన్ను గట్టెక్కించగలను. భయపడకు. దూర్జటి రాసిన పద్యము నీకు అన్వయించుకోకు. అందులో ఎంత నిజం ఉన్నదో అంత కీడు ఉన్నది. విచారింపకు. నీకు మంచి కాలము మున్ముందు ఉంది. రాయలకు కవులన్నచో ప్రాణం. నీకు హాని తలపెట్టడు. అందుకు నేనే హామీ. ఇనుప చువ్వల నుంచి లోపలికి చేతులు పోనిచ్చి భుజం చరిచాడు. అప్పాజీ, నా గురించి నాకు ఎటువంటి భయమూ లేదు. కానీ మన పట్టపురాణి వారి వలన పెను ప్రమాదాలు ఏదో ఒకరోజు విజయనగరానికి ముంచుకుని రాగలవు. ఆమెకు ఇప్పటికీ గజపతుల నుంచి రహస్య వర్తమానాలు అందుతున్నాయి. వారి చేతిలో కీలుబొమ్మ ఆమె. చెప్పినట్లు ఆడాల్సిందే. తిమ్మరుసు కళ్ళు పెద్దవయ్యాయి. రామలింగ, నీవు కవి కంటే రాజకీయంగా మేటివి. అతి తక్కువ సమయంలో చాలా విషయాలు తెలుసుకోగలిగావు. నేను రాయలు చేసినది పెద్ద తప్పు. అన్నపూర్ణాదేవిని పట్టపురాణిని చేయటం. గజపతులు నాటి నుంచి నేటి వరకు హీనంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. అప్పాజీ, గజపతుల వారి కసి అంతా తమపైనే, ఆ తర్వాత మా అందరిపైన ఉంది. ఆచితూచి అడిగేయండి. చూశారా రాయలవారి నిర్వాకము? అకారణంగా నన్ను నిర్బంధించారు. మా ముగ్గురు మధ్య జరిగిన విషయము ఎలా బయటికి పొక్కింది అని ఆలోచించలేదు. టముకు వేసింది గజపతుల వేగులు. నగరంలో వారి ఉనికి గణనీయంగా ఉంది. తిమ్మరుసు మనసు అంతా ముసురు పట్టినట్లు అయిపోయింది. ఏదో చెప్పబోతూ ఉండగా రాయల వారి నుంచి ఆదేశం తీసుకుని వచ్చాడు కొత్వాలి పటేల్. ఆ వెంటనే చదివి వినిపించాడు. దిప్పలూరు నీకు దానంగా ఇవ్వటమైనది. నువ్వు ఒంటరిగా పోయి అక్కడ వ్యవసాయం చేసి తగు శిస్తు చెల్లించవలెను. నీ భార్య పిల్లల్ని ఇక్కడనే విడిచి వెళ్ళవలసిందిగా ప్రభువుల ఆదేశము. దక్షిణాపథంలో అతి ఎక్కువ సైన్యం ఉన్న విజయనగర సామ్రాజ్యంలో సైన్యాన్ని పోషించేది సామంతులు, పాలెగాళ్ళు. కానీ అతిపెద్ద అగ్రహారాన్ని దానంగా పుచ్చుకున్న నీవు అక్కడ షేక్ సనాది పదవిలో ఉంటావు. ప్రత్యేకంగా 500 మంది సైనికులు, 50 ఏనుగులని, 200 గుర్రాలని, 100 ఒంటెల్ని ఇచ్చి పోషించవలసిందిగా రాయలవారి ప్రత్యేక ఆదేశాలతో అందజేసిన ఉత్తర్వు లేక. ఇందుకు భిన్నంగా ఉండదలిస్తే ఫలితం అత్యంత దారుణంగా జీవిత ఖైదులో మగ్గాల్సి ఉంటుంది. చదవటం ఆపాడు కొత్వాలి పటేల్. ఈ దిప్పలూరు క్రీస్తు శకము 1527లో రాయలు దానమిచ్చిన గ్రామమే. కడప జిల్లాలో ఉంది. తొలుత రామలింగ కవికి మాత్రమే ఇవ్వబడినది. రామలింగని కోరికపైన ఆ తర్వాత మొత్తం అష్టదిగ్గజాలకి ఇవ్వబడింది. రామలింగడు ప్రభుభక్తి పరాయణుడు. గజపతుల కుట్రలను భగ్నం చేయటంలో తను రాయల వద్ద ఉన్న 6 ఏళ్ల కాలమంతా రాయల కోసమే మనసా వాచా పనిచేశాడు. కనుక అతడు రాయల వద్ద పెద్దగా ఏమీ సంపాదించుకోలేదు. కనీసము తాను రాసిన కావ్యాలను సహితము రాయలకు అంకితం ఇవ్వలేని దురదృష్టవంతుడనే చెప్పాలి. ఆయన రాసే కావ్యాలను చాలా చిన్నవారికి అంకితం ఇచ్చుకునే పరిస్థితుల్లో మిగిలాడు. తిమ్మరుసుకు అర్థం కాలేదు. ఏమిటి ఇదంతా? కొత్వాలు, ఈ లేఖ తయారు చేసిందెవరు? క్రింద రాయలవారి రాజముద్ర ఉంది అన్నట్లు ఆదేశాలకు భిన్నంగా అంటే కొత్వాలని అడిగాడు. రాయలవారి ఆదేశాలని బేఖారత చేస్తే నాడు ఓడ్రరాజు కొలువులో ఘోర శిక్షకు గురి అయిన శ్రీనాథుడికి పట్టిన గతే రామలింగ కవికి కూడా పట్టగలదు అని రాయలవారు హెచ్చరించారు. రాయలవారి ఆజ్ఞకు బద్ధుడను. రేపే నా ప్రయాణం. రామలింగుడు అంగీకరించాడు. అన్నపూర్ణాదేవి మందిరం. దేవి, రామలింగ కవిని దిప్పలూరు పంపించేశాను. అక్కడ ప్రజలు క్రూర స్వభావాలతో ఉంటారు.
కారణము నీ తండ్రి వారికి ఉగ్గుపాలతో నేర్పాడు. వారి మధ్య రామలింగుడు నానా కష్టాల్ని అనుభవించాల్సిందే. అతడు మన ముగ్గురి మధ్య జరిగే రహస్యాన్ని బహిర్గతం చేసినందుకు ఈ శిక్ష విధించాను. రాయలు ఉప్పొంగిన ఉత్సాహంతో చెప్పాడు. విని ఊరుకుంది అన్నపూర్ణాదేవి. దేవి, ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది? ఒంట్లో నలతగా ఉందా? ఆమె దేహం తడిమి అడిగాడు. లేదు ప్రభు, ఎందుకో రామలింగనికి అంత శిక్ష విధించారని తెలిసి నా మనసు చాలా బాధపడుతోంది. అతనికి ఆ గ్రామం ఇచ్చి పంపించేయవలసింది. ఇంకా సైన్యము, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వీటిని పెంచే బాధ్యతను అప్పగించడము, అది ఒక్క వరహా కూడా ఇవ్వకపోవటము నాకు నచ్చలేదు. అయినా నీకు రాజకీయపు టెత్తులు తెలియవు, వదిలే అని ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఒకవేళ అతడు అక్కడ మీరు విధించే పనులు చేయలేకపోతే నిజంగా అప్పటి శ్రీనాథుడికి విధించిన శిక్ష రామలింగ కవికి విధించి అంతం చేస్తారా? అతడు బ్రాహ్మడు. మనకు, మన వంశంకు ఆ పాపం చుట్టుకుంటుంది. రాయలు మళ్ళీ ఆలోచించాడు. అన్నపూర్ణాదేవి మరింతగా అతని మనసు మార్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. దేవి, చూద్దాం, అంతవరకు రాని, అప్పుడు మనం ఉన్నాం. రామలింగడంటే నాకు అభిమానమే. కానీ అతడు మన ముగ్గురు మధ్య జరిగిన దాన్ని నగరమంతా టంగుతో చెప్పినట్లు చెప్పాడు. అదే నా కోపానికి అసలు కారణం. దిప్పలూరు గ్రామంలోకి ప్రవేశించాడు రామలింగడు. అతడితో ఉన్న సైన్యంలో వారు, అయ్యా, రాయలవారు మనకు చిల్లి గవ్వ ఇవ్వకుండా పంపించారు. మనమంతా ఒక్క పూటకు గతి లేకుండా మాడి చస్తాం కాబోలు వారి భయం చెప్పుకున్నారు. అందుకు రామలింగుడు నవ్వి, ఎవరూ అధైర్యపడవద్దు. ఇక రోజు రాజభోజనాలే మీకు పెడతాను. నా వెనక ఉండండి. వారికి ధైర్యం నూరిపోసి అతడు పోతరించిన గుర్రంపై కావాలనే కూర్చొని సర్వాగ్రహారం అంతా కలిగి తిరిగాడు. అటూ ఇటూ కళ్ళాలు విసురుతుంటే ఆ గుర్రము దుమ్ము రేపుకుంటూ పరుగులు తీసింది. ఆ గ్రామంలో అప్పటికే వేళ్ళూను కొని ఉన్న గజపతుల అనునాయులు మిర్రిమిర్రిగా రామలింగని వైపు చూడసాగారు. వారికి కోపము తారాస్థాయికి చేరుకుంది. వారిలో ఒకడు ఉండబట్టలేక అడిగేశాడు. గుర్రం కళ్ళాలు పట్టుకొని ఆపి మరీ రామలింగన్ని నిలదీశాడు. నువ్వు కవివా లేక కత్తులు జడిపించే బద్మాష్వా? మదమెక్కిన గుర్రం ఏమిటి? నీ పోకిరి స్వారీ ఏమిటి? బతకాలని లేదా? నీలాంటి తాటాకుల ఖరాబు చేసేటోళ్ళ ఇక్కడ ఫౌజుదార్. ఆ మాట అన్నందుకు రామలింగను చుట్టూ ఉన్న సైనికులు కోపంగా ఆ ప్రేలిన వాణ్ణి తినేసేటట్టు చూడసాగారు. కత్తులు తడుముకున్నారు. ఈ దూషించేవాడి వలన ఈ గ్రామమే చెడుతుంది. వీడి నోరు ముందు కట్టించాలి. కనుక నేను ఈ అగ్రహానికి ఫౌజుదార్గా సర్వహక్కులు కలిగిన వాడిగా ఆదేశిస్తున్నాను. వీడికి తగిన శిక్ష శిరోముండనం. ఇతడి ఆస్తులను జప్తు చేయండి. ఏనుగుశాలలో వీడికి తగు పని కల్పించి 3 పూటలా తిండి పడేయండి. నన్ను, నా శాసనాన్ని ధిక్కరించిన వారిని ఎవరినీ వదలవద్దు. సాక్షాత్తు రాయలవారు చెప్పినా వినవద్దు. గ్రామం అంతా వినేలా కంచుకంఠంతో చెప్పాడు రామలింగడు. ఆ సాయంత్రానికి ధిక్కరించిన 100 మందికి పైగా శిరోముండనాలతో, వారి ఆస్తులు జప్తులతో ఆ గ్రామము అట్టుడిగినట్లు ఉడికిపోయింది. వారం రోజులు గడిచింది. రాయలవారి నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునేటందుకు వచ్చిన ఓ పరిశీలకుడు తొలుత సైన్యం తిండి తప్పల్ని దగ్గర నుంచి మొత్తం గమనించాలని డేగకళతో పరికించి చూశాడు. మధ్యాహ్నం భోజన సమయంలో సైనికులు తృప్తిగా భుజించి లేచారు. రామలింగ కవి, నాకు తెలియక అడుగుతున్నాను. రాయలవారు బొక్కసంలో నుంచి నీకు ధనం ఏమాత్రమూ ఇవ్వలేదు. మంచి భోజనం ఎలా పెట్టగలుగుతున్నావు? నీ ఇంటి నుంచి ఏమైనా నగలు నట్రాలు తెచ్చుకొని వెచ్చిస్తూ కాలం గడుపుతున్నావా? నాయనా పరిశీలక, నీకెందుకు నా బాధల గురించి? తీర్చగలవా, అర్చగలవా? నీ పని చూసుకో. నా మాటగా రాయలవారికి చెప్పు. ఇప్పుడున్న సైన్యము 500 మంది చాలరు. మరో 1000 మందిని పంపవలసిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నానని చెప్పు. నువ్వు జాగ్రత్తగా రాయలవారికి నీ ద్వారా నేను పంపే విలువైన వస్తువులు అందజేయాలి సుమా. రామలింగుడు చెబుతూ ఉంటే అయోమయంగా వినసాగాడు. చివరికి రాయలవారికి బహుమతులిచ్చే స్థాయికి ఎదిగితివా రామలింగ అని ప్రశ్నించి నోరు తెరిచాడు పరిశీలకుడు. ఇదిగో పచ్చలు పొదిగిన కరవాలం చూసావా, ఎంత పదునుగా ఉందో? తల తెగేయాలంటే దీన్ని వరలో నుంచి దూస్తే చాలు. వేటు పడకుండా ఎదుటివాడి మెడ మీద తలకాయి 4 సార్లు బొంగరంలా గాల్లో తిరుగాడుతుంది. అంతటి కరవాలమిది. దీనికి పచ్చలు పొదిగి ఉన్నాయి. ఇతరమణులతో తీర్చిదిద్దారు. అయ్యా, దీని ధర ఎంతుంటుంది? ఏం, నువ్వు తల తాకట్టు పెట్టి కొంటావా?
మీరన్నట్లు చాలా ఖరీదుంటుంది అని నలువైపులా ఆ కరవాలాన్ని తిప్పి చూసి ఓ బంగారు పెట్టెలో భద్రపరిచాడు పరిశీలకుడు. ఇక వచ్చిన వాడివి ఉత్త చేతులతో వెళ్ళటం నాకిష్టం లేదు. నీవును ఈ ఆభరణాల్ని తీసుకుని సంతృప్తి చెంది మరీ వెళ్ళు. కొన్ని వెలలేని బంగారు ఆభరణాల్ని కానుకగా ఇచ్చాడు. ఆ పరిశీలకుడు మూర్ఛపోయినంత పనిచేశాడు. దబ్బున నేల మీద పడిపోయాడు. బంగారు చెంబుతో నీళ్లు తెచ్చి ముఖం పైన చల్లి లేపాడు రామలింగుడు. ఇలా పడిపోకు, మున్ముందు గుండెలు ఆగుతాయి. అయ్యా రామలింగ కవి గారు, నేను తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పండి. చూస్తుంటే మన చక్రవర్తి కంటే ధనికుడిలా ఉన్నావు. ఎలా సంభవం? నాకు చెప్పండి. ఇక్కడ తవ్వకాల్లో ఏమైనా గుప్తనిధులు లభించాయా? ఓయి, నీకు కావాల్సింది ధనం కానీ ఆరాలు కాదు. హాయిగా లాభాల మూటతో సంతోషంగా వెళ్ళిరా. ఇక్కడ వైభవం గురించి ఏదీ చెప్పను. ఏదీ దాచవద్దు, నిజాలను చెప్పు. అబద్ధం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు వచ్చింది అబద్ధాలు కథలు అల్లటానికి కాదు. పరిశీలకుడు వెనుదిరిగి రాయల సన్నిధికి చేరుకున్నాడు. నిండు కొలువులో రామలింగని వద్ద నుంచి వచ్చిన వాడిని అంతా ఊపిరి బిగబట్టి చూడసాగారు. నిశ్శబ్దం భగ్నం చేస్తూ రాయల వారి గొంతు కంగుమన్నది. ఆ వెర్రిమొర్రి బాపుడు తల పొగరు తగ్గిందా? సైన్యంతో అవస్థలు పడుతున్నాడా? కొన్నాళ్ళు తిండికి వెతుక్కోకుండా మంచి తోటలున్నాయి, ఆ పండ్లతో పాపం నెట్టుకు వస్తున్నాడా? ఆ విధంగా బతుకు హేయంగా ఈడ్చుతున్నాడా? మీసం మెలివేసి మరీ అడిగాడు. సభలో చాలామందికి రాయులు ఆ విధంగా అడగటం ఏమీ నచ్చలేదు. చక్రవర్తికి ఎవరు ఎదురు చెప్పగలరు? పర్వాలేదు, చెప్పు. ఆ గుడ్డ చుట్టిన కర్రపెట్టిలో ఏముంది? బహుశా రామలింగుడు నాకు రాసుకున్న విజ్ఞాపన పత్రమా? అక్కడ తన కష్టాలను ఏకరువు పెట్టుకున్నాడా? తెరిచివ్వు. రాయలు నవ్వుతూ అడిగాడు. ప్రభు మన్నించండి, ఆయన తమకు ఒక లేఖ మరియు బహుమానంతో బంగారు పెట్టె పంపించాడు. మిక్కిలి వినయంగా చెప్పాడు. లేఖను తిమ్మరుసు వారికి అందించాడు. ఆ లేఖలో సారాంశం ఇలా ఉంది. ప్రభు, తమ దయవలన నేను తమరు ఆదేశించిన మేరకు సైనికుల్ని పోషించగలుగుతున్నాను. కానీ వారు నాకు చాలరు. మరో 1000 మందిని అవలీలగా సాగగలను కనుక పంపగలరు. ఆ వచ్చిన వారిని కంటికి రెప్పలా కాపాడుకోగలను. పెద్ద గొంతుతో చదివి వినిపించాడు అప్పాజీ. సభలోని వారంతా బిక్కమొకాలు వేశారు. కవులు చేష్టలుడిగిపోయారు. బంగారు పెట్టెలో నుంచి పచ్చలతో మెరిసిపోతున్న పొడవాటి కత్తిని పరిశీలకుడు తీసి రాయల ముందు పెట్టి రామలింగ కవి ప్రభువులకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపాడు. రాయలు అయోమయంగా తిమ్మరసు వైపు చూస్తూ పచ్చల పిడికత్తిని అందుకొని చాలా విలువైనది అని గుర్తించాడు. ఏమా సాహసం! పెట్టిన చేయికే బహుమానాలు పంపేవాడయ్యాడా ఆ రామలింగడు? అలసాని పెద్దన సభలో నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఎలిగెత్తి ప్రశ్నించాడు. ఒక విధంగా సభలో ఎక్కువ మంది తప్పుగా అనుకున్నారు. తిమ్మరుసు అవమానంగా తీసుకున్నాడు. ఎవరి ముఖాల్లో కాంతులు లేవు. రాయలు కోపంతో రామలింగుడికి మరణదండన విధిస్తారని పెక్కుమంది భావించారు. కాని అందుకు విరుద్ధంగా రాయలు నవ్వి, నేను ఎంత అదృష్టవంతుడినో! నా బంగారు కలల పంట భువన విజయంలో ఒక కవి నాకు పచ్చల పిడికత్తి బహుమతిగా ఇచ్చాడంటే నిజంగా నా జన్మ ధన్యమైంది అని ప్రకటించాడు. ఒక్కసారిగా అంతా బిక్కమొకాలు వేశారు. కవులైతే తాము వినది నిజమా లేక వైష్ణవమాయా అని రాయల వంక మార్చి మార్చి చూశారు. తిమ్మరుసుకి ఏమాత్రమూ అర్థం కాలేదు. ఈ మధ్య రామలింగుడి వలన ఏమిటేమిటో తెలియకుండా జరిగిపోతున్నాయి అని తన పక్కన కూర్చున్న తాతాచార్యులతో లోగొంతుతో అన్నాడు. నిజమే అప్పాజీ, రామలింగుడేమిటి, అతడి నిర్వాకం ఏమిటి? పొట్ట చేత పట్టుకుని దేహి అన్నవాడు ఈరోజు లక్షలు విలువ చేసే పచ్చల కత్తి ఏ జంకు గొంకు లేకుండా రాయలవారికే బహుమతిగా ఇవ్వటము జీర్ణించుకోలేకపోతున్నాను. కొంపదీసి దిప్పలూరు గ్రామంలో ఆ వెర్రి బాపనికి ఏదైనా లంకె బిందెలు దొరికి ఉండాలి. ఒక్కసారి కూటి పురుగు తలకెక్కి ఇలా కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నాడు. రాయలు కూడా ఒక విధంగా క్షమించేసినట్లు ఊరుకున్నాడు. మరోలా అగ్గిబుగ్గయి ఉరితీత లేదా కాళ్ళు చేతులు నరకటం వంటి శిక్షలు గురి చేయకుండా నా జన్మ ధన్యమైందని చెప్తున్నాడు. ఇదంతా మీరన్నట్లు ఏదో జరిగిపోతోంది, నాకేం అర్థం కావటం లేదు బదులిచ్చాడు తాతాచార్యుల వారు. రామలింగుడు కోరిన ప్రకారము అదనపు సైన్యము తక్షణం పంపండి రాయలు ఆదేశించాడు. దిప్పలూరు అగ్రహారం గురించి తిమ్మరుసు ఆరాధీశాడు. రాయలు ఏ విధంగా రామలింగనికి ఇచ్చింది పత్రాలని పరిపాలనా విభాగం నుంచి తెప్పించి చూశాడు. దిప్పలూరు గ్రామంతో మరి పెద్ద 10 గ్రామాలు కలిసి ఉన్నాయి. అవన్నీ కలుపుకునే
దిప్పలూరు సర్వాగ్రహారం అయింది. అసలు ఏ విధమైన పన్ను లేకుండా ఇవ్వబడినది. ఇందులో ఉప్పర ఇనాము, చెరువులకు గండ్లు పడితే ఉప్పర్లకు ఇవ్వబడినది. ఊరడు ఈనాము చలివేంద్రం పెట్టిన వారికి ఇచ్చినది. కావలి ఈనాము కోట కావలి కాయు వారికి ఇచ్చినది. భట్రాజు ఈనాము భట్రాజులకు అనగా వ్యక్తిగత పొగడ్తలతో పబ్బం గడుపు వారికి ఇచ్చినది. బాగ్మారి ఈనాము పులిని చంపేవారికి ఇచ్చేది. ఇవిగాక బారా బలోతీలు, 1 రెడ్లు, 2 కమ్మరి, 3 కరణము, 4 నీరుకట్టి, 5 తలారి, 6 కుమ్మరి, 7 కంసాలి, 8 వడ్రంగి, 9 మంగలి, 10 చాకలి, 11 జ్యోతిష్కుడు, 12 వేగులు. వీటిపైన పెత్తనము రామలింగనికి దాఖలు చేయబడినది. రామలింగనికి రాయలు దానపత్రాన్ని పక్కాగా రాసి ఇచ్చాడు. ఒక సామంతరాజుకిచ్చినట్లు భారీగా అతనికి దానం చేసేశాడు. కనీసం ఇప్పుడు పంటల కాలం కాదు. ఒకవైపు భారీగా సైన్యాన్ని ఎలా పోషిస్తున్నాడు, మరోవైపు రాయలకు అతి ఖరీదైన కానుకలను పంపుతున్నాడు. ఇంకా పంపండి అదనపు బలగాల్ని అంటూ అర్జీలు పెట్టుకుంటున్నాడు. ఎలా సాధ్యం? ఏ విధంగా ఇదంతా చేస్తున్నాడు? తిమ్మరుసు తల పట్టుకున్నాడు. అంతలో రాయలు వచ్చి, అప్పాజీ ఏమంటారు? రామలింగడు కాని పని చేయటం లేదు కదా? నాకు అతడు బహుమానం పంపాడని తెలిసిన మరుక్షణము నా ఒంట్లో రక్తము సలసలా కాగిపోయింది. కానీ అది నిండు సభ. అక్కడ మనం ఏ పొరపాటు చేసినా నగరమంతా చాటింపు మనమే వేసుకున్నట్లు అవుతుంది. మన భువన విజయము నగరవాసుల ముందు అబాసు పాలవుతుంది. రాయలవారి కవికి తలపొగురు గురించి చిలవలు పలవలుగా ప్రజలు చెప్పుకొని నవ్వుకుంటారు. మనసులో ఉన్నది కక్కాడు. రాయా, నువ్వు రామలింగాన్ని అనుమానిస్తున్నావా? ముమ్మాటికి అతడు అనుమానించదగ్గ వ్యక్తి కాడు. ఈరోజు అతడు పంపిన కానుక వెనక ఏదో నిగూఢత్వం ఉంది. చూద్దాం. వెళ్ళాయి కదా అదనపు బలగాలు. వారిలో పెక్కుమంది మన వేగులకు సైనికుల వేషాల్లో పంపాను. మరో విషయం, అతడు తొలుత తనతో తీసుకువెళ్లిన సైన్యంలో నాయి బ్రాహ్మణులున్నారు. అదే ఎందుకో అర్థం కావటం లేదు. మంచి పని చేశావు అప్పాజీ. ఇక మనము నిశ్చింతగా ఉండవచ్చు. రాయలు ప్రత్యేకంగా మహామంత్రిని అభినందించాడు. రామలింగడు అగ్రహారం మధ్యలో కొలువు తీరాడు. అతడి చుట్టూ సైనికులున్నారు. ఈ 10 గ్రామాలలో అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అంటరానితనం ఉంది. తలకు మించిన పన్నుల విధింపు కొనసాగుతుంది. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల వారి సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేవారి సంఖ్య గణనీయంగా ఉంది. ఒకప్పటి గజపతుల మోచేతి నీళ్లు తాగినందున మీకు విశ్వాసం ఉండి ఉండవచ్చు. కానీ ఏలుతున్నది రాయలవారు. ఆయనకు గజపతులు బంధువులైనందువలన ఈ గ్రామాలపైన పట్టు గురించి పట్టించుకోకపోవచ్చు. కానీ దానంగా పుచ్చుకున్న నాకు గజపతులు ఏమీ కారు. నాకు రాయలవారే సర్వము. కనుక మీలో మార్పుకై కొంత గడువు ఇచ్చాను. గడువు మీరారు, మీపై చర్య తప్పదు చెప్పి కొన్ని 100 మంది గజపతుల సానుభూతిపరులను నేల మీద పడదోయించి శిరోముండనాలు చేయించి వారి ఆస్తులు జప్తు చేశాడు. వారి వద్ద పెద్ద ఎత్తున ధనము, గుప్తాయుధాలు, ఖరీదైన ఆభరణాలు, రహస్య లేఖలు స్వాధీనం చేసుకున్నాడు. రామలింగని చర్యలు గజపతుల దృష్టికి వాయువేగంగా వెళ్ళాయి. వెంటనే ఒక తెల్ల పావురం ద్వారా తీవ్రమైన హెచ్చరికను పంపారు. ఆ లేఖ చదివి రామలింగడు దిప్పలూరుపై ఇక నుంచి పావురాలు ఎగరరాదు అని శాసనం చేసి వేటగాండ్రని గ్రామం చుట్టూ కాపలా కాయించి కొన్ని 100 గూఢాచారి పావురాల్ని పట్టి బంధించి పంజరపు గూళ్లలో ఉంచాడు. పావురాల వద్ద దొరికిన సమాచారంతో అతి గొప్పది పట్టపురాణి అన్నపూర్ణాదేవికి రాసిన లేఖలు. ఆమె ఎంత కాదనుకున్నా కన్నపాపానికి గజపతుల మాట మీరలేని బతుకును రాయలపై వారి అక్కసును తీర్చుకోవటానికి ఒక విధంగా ఈమె సహకరిస్తోంది అని రామలింగుడు గ్రహించాడు. 2 వారాలు గడిచాయి. మళ్ళీ మరో పరిశీలకుడు వచ్చాడు. అతడు అన్ని విధాలుగా సంతృప్తి చెంది తిరిగి రాయల వద్దకు వెళ్ళాడు. మళ్లీ సభలో ఉత్కంఠ. రామలింగుడు ఈసారి ఏ విధంగా కబురు, విలువైన బహుమతులు పంపాడని ఆత్రంగా చెవులు రిక్కించారు. ఈసారి మరింత ఖరీదైన బంగారు ఆభరణాలు రాయలవారికి, రాణివాసంలో ఉండే రాయలవారి భార్యలకు పేరు పేరునా పంపాడు. అందులో పట్టపురాణి వారికి మాత్రము పంపలేకపోయాడు. దాంతో సభలో కలకలం మొదలైంది. రాయలు బృటిగా ముడిపడింది. తల ఎత్తి రాణివాస స్త్రీలు కూర్చునే చోటు వైపుకు చూశాడు. అన్నపూర్ణాదేవి ఆందోళనగా కనిపించింది. అంతలోనే తిమ్మరుసు పరిశీలకుడిని అడిగాడు. రామలింగుడు ఏమైనా ప్రత్యేకంగా కబురు పంపాడా
ఉంటే ముందు ఆ విశేషాలు చెప్పండి. రామలింగ కవి ఒక్క క్షణము దిప్పలూరులో ఉండలేను అని కబురు పంపాడు. తాను వచ్చిన పని అయిపోయిందని చెప్పమన్నాడు. రాయలవారిని చూడకుండా తాను ఈ మారుమూల గ్రామంలో జీవించలేనని మరీ చెప్పుకున్నాడు అని వినయంగా చెప్పాడు పరిశీలకుడు. ఆ మాటలకి తాతాచార్యుల వారు కవులు పెద్ద పెట్టున నవ్వసాగారు. ఏమిటి అతడు చేసిన నిర్వాకము? ఏం చేసినాడని అక్కడ పని అయిపోయిందని కబురు కాకరకాయ అంటున్నాడు? ఏదో రాయలవారు కనుకరించి ఇచ్చిన అగ్రహారంలో అందర్నీ ఆకట్టుకునేటట్లు బ్రతకకుండా తప్పుల తడకగా ఏదో ఒక తెలివి మాలిన పని చేయటము అని గేలి చేశారు. రాయలు ఆలోచనలో పడ్డాడు. పరిశీలకుణ్ణి అక్కడ విశేషాల గురించి గుచ్చి అడిగాడు. అతడేమీ చెప్పలేకపోయాడు. సభనుద్దేశించి రాయలు మాట్లాడాడు. రామలింగ కవి గురించి నా అభిప్రాయాన్ని ముందే చెప్పాను. అతడు కవి కంటే పాలకుడుగా చాలా ముందున్నాడు. ఈ పరిశీలకుడు ఎవరో కాదు, అతి ముఖ్యమైన గూఢాచారి. ఇతడే వెళ్ళి అక్కడ విశేషాల్ని ఒక్కటి కూడా పసిగట్టలేకపోయాడు. అక్కడ ఏదో జరుగుతుంది. సరే, రామలింగ కవిని వెనక్కు రమ్మని వర్తమానం పంపండి మహామంత్రిని ఆదేశించాడు. ఆ వెంటనే 4 పల్లకీల్లో అమ్మాయిలు దిగారు. వారినంతా ఆశ్చర్యంగా చూశారు. పరిశీలకుడు వినమ్రంగా చెప్పాడు. ప్రభు, ఈ కన్నెలు తమ సేవలకు వినియోగించమని రామలింగ కవిగారు పంపారు. అప్సరసలను తలదన్నేటట్టున్నారు. 16 నుంచి 20 లోపు వయసు ఉన్నవారు. ఏ ప్రాంతం నుంచి తీసుకురాబడ్డారు? ఇంతకీ ఎవరు వీరు? దాసీ జనాలుగా లేరే? వీరి ఉనికి ఎక్కడిది? రాయలు ప్రశ్నకి గుంపుగా నిలబడిన కన్నెలలో ఒకటి ముందుకు వచ్చి తల వంచి చెప్పేందుకు పెదాలు విప్పింది. అప్పటికే ఆమె కన్నులు చింత నిపులయ్యాయి. తమ పాదములకు నమస్కరిస్తున్నాము. మేము ఓడ్రదేశపు కన్యలం. తమ పట్టపురాణి అన్నపూర్ణాదేవి వారికి ఒక విధంగా దూరపు బంధువులం. మేము చాలా కాలంగా తలదాచుకుంటున్న దిప్పలూరులో రామలింగ కవి దుర్మార్గపు నాయకరం వెలగబెట్టి మా తండ్రులకు శిరోముండనాలను గురిచేసి మా ఇల్లు గుల్ల చేసి నిరుపేదలుగా చేసి మమ్ము చెరపెట్టి ఇలా దాసీ జనాలుగా మార్చివేశాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లతో చెప్పింది. ఒక్కసారి సభ నివ్వెరపోయింది. ఆ గ్రామంలో మీ తండ్రులు ఏం చేస్తుంటారు? వారు రామలింగుడితో గొడవకు దిగారా? శిరోముండనాల వరకు వెళ్ళిందా అక్కడి పరిస్థితి? నిజాలే చెప్పండి, అబద్ధాలకు ఇక్కడ తావులేదు. తిమ్మరసు ఆ అమ్మాయిలను సుతిమెత్తగా హెచ్చరించాడు. చాలా కాలంగా గజపతిలో ఉప్పు పులుసులతో బతికినోళ్ళం. అక్కడ అంటే దిప్పలూరులో మేమే మహారాజుల్లా బతికేవాళ్ళం. ఇప్పుడు ఓ బాపని పెత్తనం కింద బతకాల్సి వచ్చింది. అతని నాయక రకము అంగీకరించని మా తండ్రులు ఈరోజు ఘోరమైన శిక్షలకు గురయ్యారు. ఏదీ దాచకుండా చెప్పింది. రాయలు ఆమె మాటలను అయోమయంగా విన్నాడు. రాయలు ఇబ్బందిని గ్రహించిన తిమ్మరసు జవాబు చెప్తున్న ఆమెకు అడిగాడు. అక్కడ మీరెలా మహారాజుల్లా బతికేవారు? ఎవరిచ్చారు మీకు ఆ హోదా? దిప్పలూరు రాయలవారి ఏలుబడిలో ఉంది కదా, మరి గజపతిలో ఉప్పు పులుసు అని అంటున్నారు. మనందరికీ రాయలవారే చక్రవర్తులు కదా. క్షమించండి, మాకేమీ తెలియదు. మాకు అప్పటికీ ఇప్పటికీ గజపతులే చక్రవర్తులు. వారి సార్వభౌమాధికారాన్ని మేము మా గుండెల్లో నిలుపుకున్నాము. ఏమాత్రమూ తొణక్కుండా బెణక్కుండా చెప్పింది. రాయలకి మొత్తం అర్థమైంది. ఒక్కసారి అతడిలో పెనుమార్పులు వచ్చాయి. ఆ కన్నెల్ని చూసి, రామలింగుడి గురించి ఇప్పుడే కదా కవి కంటే పాలకుడిగా గొప్పవాడు అని చెప్పాను. అతడు పాలకుడిగా పెద్ద తప్పటడుగులు వేశాడు. ఈ కన్నెలు అందగత్తెలు. కానీ వీరి నరనరాన రాయలంటే మండిపాటు ఉంది. ఇటివారు నాకు గాని నా రాణివాస స్త్రీలకు గాని హాని చేయరని నమ్మకం ఏమిటి? వీరిని నాకు దాసీజనాలుగా పంపించి ఒక విధంగా రామలింగుడు రాజద్రోహం చేసినట్లయింది. తక్షణం రామలింగ కవిని పిలిపించండి కోపంగా ఆదేశించాడు. అంతవరకు కళాకాంతులు లేని ముఖాలతో ఉన్న కవులకు ఒక్కసారి 1000 దివిటీల వెలుగు ముఖమంతా నిండినట్లు అయింది. రాయలు ఆ కన్నెల వంక చూసి వీరిని ఏం చేద్దామా అని ఆలోచనలో పడ్డాడు. అందుకు కారణం ఉంది. తన ఎదురుగా నిలబడి ఉన్నవారు అన్నపూర్ణాదేవికి దూరపు బంధువులము అని చెబుతున్నారు. ఆమె నీడ వీరిపై ఉంది కనుకనే ధైర్యంగా వారి మనస్సుల్లో ఉన్నదంతా కక్కారు. లేకుంటే అంత సాహసం చేయలేరు. ఆ కన్నెల్లో ఇంతవరకు బదులిచ్చిన ఆమె రాయల్ని చూసి, ప్రభు, మమ్మల్ని ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు? మేము చెరలో చిక్కిన బానిసలం కనుక రాణివాసంలో మా సేవల్ని వాడుకోవచ్చు చెప్పి రాయల నుంచి జవాబుగా ఎదురు చూడసాగింది. వీరిని అతిథి గృహంలో ఉండనియండి.
రామలింగుడు వచ్చాక వీరి సంగతి ఆలోచిద్దాము. ఇటువంటి వారి సేవలు రాణివాసానికి ఉపయోగించవు. కనుక పగవారైనా స్త్రీలైనందువలన కొన్నాళ్ళు అతిథులుగానే ఉంచండి అని చెప్పి అంతటితో సభ చాలించాడు. 3వ రోజు రామలింగుడు సభలోకి ప్రవేశించాడు. అంతకుముందు కొన్ని వందల మంది దిప్పలూరు వాసులను బోడిగుళ్లతో సైనికులు తోడుతో సభలో నిలబెట్టించాడు. వారు తలలు దించుకొని నిలబడ్డారు. రామలింగుడు ఏం చెబుతాడోనని అంతా చెవులు రిక్కించి వినసాగారు. రాయలవారే సూటిగా చూస్తూ, రామలింగ, నీకు నేనిచ్చినది ఓ సర్వాగ్రహారం. అక్కడకు నువ్వు వెళ్ళి చేసుకువచ్చిన నిర్వాకం వినటానికి ముందు చాలా గొప్పగా ఉన్నా క్రమేపీ నీపై కోపాన్ని తెప్పించింది. అక్కడ గజపతులను కొలిచే కన్యలను రాణివాస సేవలకు పంపినందుకు నీపైన తీవ్రమైన కోపంగా ఉంది. అక్కడ అమాయక గ్రామీణులను కొన్ని వందల మందికి తలలు గురిగించి ఇలా నా ముందు నిలబెట్టావు. శిరోముండనం అంటే తల తీయించినంత శిక్ష అని నువ్వు వెరుగవా? ఇవన్నీ నీకు నేనిచ్చిన నాయకరంలో లేనివి. మరెలా నీకుగా నీవు ఈ దారుణమైన శిక్షలు మా ఆదేశాలు లేకుండా విధించావు? ఇందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ప్రభు, ముందు నా వాదన విన్నాక మీరు వేయాల్సిన శిక్ష అమలు చేయండి. నాకు మీరిచ్చిన సర్వాగ్రహారము ఓ బాపుడు బతకడానికి కాదు, ఆ బాపుడు అయినా నన్ను చంపడానికి. అక్కడ పేరుకే రాయలవారు ఏలిక, కానీ అక్కడ సగానికి పైగా జనాలు గజపతుల నీడలుగా బతుకుతున్నవాళ్ళు. నేను వెళ్ళగానే నా పైన ఈ బోడిగుళ్ల వాళ్ళంతా విరుచుకుపడ్డారు. రాయలవారిని దూషించారు. నేను దిప్పలూరికి నాయకరం వెలగబెట్టడానికి కదా వెళ్ళింది, కనుక ఎవరినీ ఉపేక్షించలేదు. నాకు ఎలాంటి అధికారాలున్నాయో తెలియదు, కానీ నా చేతిలో సైనిక బలం ఉంది. కనుక ఏమాత్రమూ ఉపేక్షించక శత్రువులైన వీరిపైన విరుచుకుపడ్డాను. రాయలు ఆసక్తిగా వినసాగాడు. తిమ్మరుసు అయోమయంగా వింటూనే ఏమేమో ఆలోచించసాగాడు. సర్వసేనాని అతని వెనకనున్న వారు వింటూ అప్రమత్తులయ్యారు. ప్రభు, ఇందుకు కారణము మీ బంధుత్వమే. తమరే కారణంగా అక్కడ జనాల్ని పట్టించుకోలేదో నాకు తెలియదు. అక్కడ ఎక్కువ శాతం మందికి గజపతులంటే ప్రాణ సమానం. వారెంతకైనా తెగించగలరు. కనుకనే వారి కుట్రలు తమకు తెలియపరిచే సమయం లేనందున నాకుగా నేను ఒక నిర్ణయానికి వచ్చి అన్నింటికంటే హేయమైన శిక్ష తలగొరిగేయటము, దేశద్రోహము, సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వారికి మరణదండన లేదా చేతులు కాళ్ళు నరికివేయటం వంటివి చేయాలి. కానీ నేను అలాంటి ఘోర శిక్షలు వేయలేదు, అమలు చేయలేదు. ఈ బోడుగులతో నిలబడి ఉన్నవారు దేశద్రోహులే. వీరి ఆస్తులన్నీ కొల్లగొట్టాను, బొక్కసాన్ని నింపాను. వీడి ఆడాళ్లకు దాసీజనాలుగా కొన్ని దేవాలయాలకి మన సామంతులకు అప్పగించాను. ఆ విధంగా వారికి బతుకు తెరువు చూపాను. ఇంతవరకు బాగానే ఉంది రామలింగ. ఎన్నింటినో తెలుసుకున్న నీవు నాకు పంపిన కన్యల ఆంతర్యం తెలుసుకోలేదా? వారు నా ముందే నా సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినట్లు మాట్లాడుతూనే ఉన్నారు. అట్టి వారిని నా సేవలకు రాణివాసానికి పంపించడమేమిటి? వారి వలన ఎంత ప్రమాదము! వారు మాటల తీరు చూస్తుంటే వారు ఎంతకైనా తెగించగలరని అనిపిస్తోంది. కనుక ఇటువంటి వారిని చెరపట్టి హింసించాల్సింది పోయి అత్యంత కీలకమైన చక్రవర్తి మందిరాలలో వినియోగించబోనటము ఎంత హేయము! ఇదంతా నువ్వు కావాలన్నట్లు చేసిన రాజద్రోహ నేరం, క్షమించరాని నేరం. ప్రభు, నా నిర్ణయం సరైనది. కారణం ఏమిటంటే తమకు పంపిన కన్యలు తప్పక తమకు అనుసరణల్లో ఉండాల్సిన వాళ్ళు. వేరే ఏ చోట ఉన్నా ఎంతో దేశద్రోహం జరిగిపోతుంది. కనుక వారిని ఇక్కడికి పంపాను. వీరికి పెంపుడు పావురాలతో రహస్యాలు అందించే గుణం ఉంది. వీరు కోరుకున్న రహస్యాలు రాణివాసంలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఆ కన్యలను, వారి పెంపుడు పావురాల్ని మొత్తము మీ ఆధీనం చేశాను చెప్పి చప్పట్లు చరిచి భటుల్ని పిలిచి సైగలతో ఆదేశించాడు రామలింగుడు. సైనికులు బుట్టలతో తీసుకుని వచ్చారు బంధించిన పావురాలని. రాయలు నివ్వెరపోయాడు. ఈ పావురాలు రాణివాసం నుంచి రహస్యాలను మోసుకుపోతున్నాయా? అలా రహస్యాలు చేరవేసేవారెవరు? చాలా కాలంగా రాణివాసంలో పాతుకుపోయిన దాసీలా? ఈ ఓడ్రపు కన్యలను ప్రశ్నించినా తెలియగలదు. ఆడవారు అని చూడకుండా దండించాల్సిందే. ఉగ్రుడైపోయాడు రాయలు. అతని ముఖము రౌద్రంగా మారిపోయింది. అంతటి కోపం ఎన్నడూ చూడలేదు ఆ సభలోని వారు. కొన్ని రహస్య లేఖలని రాయలకు అందించాడు రామలింగుడు. ఈ లేఖలు రాతను బట్టి ఎవరు రాసింది తెలియగలదు. మహామంత్రి తప్పక దోషులను పట్టి తీరాలి. ఆడవారు అని చూడకుండా తీవ్రంగా దండించాల్సిందే. చేతిలో ఉన్న లేఖలను అందించాడు రాయలు.
తిమ్మరుసు లేఖలను అటు ఇటు తిప్పి ఇందులో ఓడ్రపు లిపి కనిపించుచున్నది. అవును, మన ఆధీనంలో ఉన్నవారు ఓడ్రపు వారే. మన రాణివాసంలో ఉన్న పరిచారికులను వారికి వచ్చు భాషలను గురించి పూర్తిగా వాకబు చేసి ఈ లేఖలు ఎవరు రాసింది తెలుసుకోండి అని కొందరు రాజోద్యోగులను ఆదేశించాడు. రామలింగుడు నవ్వి, ఆ లేఖలు రాసేది ఆడువారని కూడా చూడకుండా శిక్షిస్తారా? ఆ శిక్షలు ఎలాంటివి ప్రభు అని రాయల్ని అడిగాడు. దేశద్రోహము క్షమించరాని నేరం, కఠినంగా శిక్షించక తప్పదు. ఆ లేఖలు చదివించి వాటి ప్రభావం తెలుసుకుని తగు శిక్షలు విధించక విడువను. ఆ లేఖలు చదివేది ఎవరు? మీ అతిథి గృహంలో బందీలుగా ఉన్న కన్యలు. వారు 3-4 భాషలపైన పట్టున్నవారు, చిన్నపాటి గూఢచారులు. కనుక మీరు కోరితే తప్పదని ఏదో పురాణంలా చదివి తప్పుగానే వినిపిస్తారు. కానీ నిజాలు చెప్పరు కదా. మన పట్టపురాణి వారి మాతృభాష ఒరియా, ఆమె చదవగలరు. ఇక ఆమె వద్దగల ఇక్కడ దాసీ జనాలకి ఏ భాష చదవటము రాయటము రాదు. రామలింగని మాటలకి రాయలు విని అయోమయంగా చూశాడు. నిజమే, పట్టపురాణి వారికి ఆ భాష వచ్చు. ఆమె వద్ద ఉండే దాసీ జనాలు నిరక్షరాసులే. మరి రాసింది ఎవరు? దాసీ జనాలు కాదా? ముమ్మాటికి కారు. ఆ రాసినది పట్టపురాణి వారే. ఆమె తన కన్నవారు చేస్తున్న ఘాతుకాలని, వారి ఆదేశాలని వదులుకోలేకపోతోంది. గజపతులు రాయలవారి అల్లుడని కూడా చూడటం లేదు. నేను అక్కడికి వెళ్ళటానికి కారణం కూడా ఆమె కదా ప్రభు. ఆమె కోరికపై తమరు నన్ను అక్కడికి సాగనంపారు. ఆమె ఎందుకు కోరారంటే నా ప్రభుభక్తిని చూసి నాపై గజపతులు కత్తి కట్టారు. ఆమె ద్వారా నన్ను అక్కడికి రప్పించారు. ఇక్కడున్న బోడిగుళ్ళ వాళ్ళు నన్ను తొదముట్టించాలనుకున్నారు. మొత్తం సభ అంతా అంతులేని ఆశ్చర్యానికి గురైంది. రామలింగుడు ఏకంగా రాయలవారి అత్యంత ప్రేమమూర్తి అయిన అన్నపూర్ణాదేవిపైనే దేశద్రోహం నేరం ఆపాదించడము పెద్ద సాహసం. అసలు తాము అలాంటి మాటల్ని వింటున్నామా లేదా అని 1-2 సార్లు గిచ్చుకున్నారు. రాయలు తీవ్రంగా ఆలోచించసాగాడు. రామలింగ, నీకు ఏది ఎక్కడ చెప్పాలో తెలీదా? సభలో నీ నోటికి ఏమొస్తే అది ప్రేలితే అది నీ కొంప ముంచుతుందని ఎరగవా? నువ్వు కట్టుబాట్లు మరచి రాణీవాసం పైన కళ్ళు తాగిన కోతిల అభియోగాలు చేశావు. క్షమించరాని నేరం చేశావు. తిమ్మరుసు నిప్పులు చెలరేగాడు. కవులు ఒక విధంగా ఆనందించారు, మరొక విధంగా బాధపడ్డారు. సభలోని వారు రామలింగడికి మూడింది, పాపం రాయలవారి ఆగ్రహానికి గురికాక తప్పదు అని అనుకున్నారు. రామలింగడు చెక్కు చెదరలేదు. రాయల వైపు చూస్తూ నిలబడ్డాడు. సూది కింద పడినా వినిపించేటంత నిశ్శబ్దం అక్కడ చోటు చేసుకుంది. సభలో రాణివాస ప్రముఖులు కూర్చున్న చోటులో నుంచి అన్నపూర్ణాదేవి లేచి వెళ్ళిపోయింది. తెరల వెనక ఆమె వెళ్ళిపోతున్న దృశ్యము రాయలు చూసి అర్ధాంతరంగా సభను చాలించి వెళ్ళిపోయాడు. నగరమంతా రామలింగని కోసము పదే చెప్పుకున్నారు. అతడిని రాయలు ఉరితీసేస్తాడు. రాయలకు అన్నపూర్ణాదేవి అంటే ప్రాణం. ఆమెను సభలో కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఘోరంగా శిక్ష అనుభవించక తప్పదు. ఏ 10 మంది కలిసినా ఇదే చర్చ. రామలింగని ఇల్లాలు విని కన్నీరు మున్నీరైంది. ఆ రాత్రి భర్తను అడిగింది, ఎందుకు మా రాజులతో మనకు పులవిరుపు మాటలు? ఊరంతా ఉరితీస్తారని అనుకుంటున్నారు. అప్పుడు నేను నా పిల్లలు ఏం కావాలి అని తలబాదుకొని ఏడ్చింది. పిచ్చిదానా, రాయలు నన్ను శిక్షించలేడు. కారణము నేను బయటపెట్టినది దేశ సమగ్రతకు సంబంధించినది. అది సభలో అందరి సమక్షంలో నోరు విప్పి చెప్పాను. ఇందులో దోషి అన్నపూర్ణాదేవి. ఆమె సభ వీడి వెళ్ళిన మరుక్షణము రాయలు వెంటపడ్డాడు. అతడికి ఆమె పిచ్చి. రాయలు ఆమె కారణంగా చాలా ఇడుముల పాలు కావటం ఖాయం. ఈ విజయనగరంలో ఎవరికీ లేనిది మనకెందుకు? అలా అని అందరూ అనుకుంటే ఎలా? మనం తింటున్నది రాయలవారి చేతికూడు. నేను అంకితమై పని చేయక మానను. ఇందులో నా తలే పోని, నా సర్వమే పోని భయపడను, ఎవరికీ వెరువను. ఇదే నా తుది నిర్ణయం అని ఖరాఖండిగా చెప్పేశాడు రామలింగుడు. నేను నా పిల్లలు అన్యాయమైపోతాము అని పెద్ద పెట్టున ఏడుస్తూ ఉండగా తిమ్మరుసు వారి వద్ద నుంచి ఒక భటుడి విచ్చేసి తక్షణము మిమ్మల్ని అప్పాజీ తీసుకురమ్మన్నారు అని చెప్పాడు. రామలింగుడు ఉన్నపళంగా బయలుదేరాడు. అంతే, అతడి భార్య భయభ్రాంతురాలైంది. చూస్తుండగానే రామలింగుడు వీధిన పడి చకచకా వెళ్ళిపోయాడు. రామలింగని భార్యకు భయము నిలివెల్లా వణికించేసింది. పరుగున రాయలవారి వద్దకు వెళ్ళింది. ప్రభు, నా భర్తను రక్షించండి. తెలియక ఏదో అసందర్భంగా వాగాడు. మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి.
ఈ రాజ్యం వదిలి దూరంగా వెళ్ళిపోతాము అని రాయలు పాదాలపైన పడింది. లే, అంత ప్రమాదం ఏమొచ్చింది? రక్షించాల్సింది శిక్షింపబడినప్పుడే కదా. రామలింగని వలన ఈ రాజ్యానికి మహోపకారం జరిగింది. నేను, నా ప్రజలు అతనికి రుణపడి ఉన్నాం. అయినా నీకెందుకు వచ్చింది ఇలాంటి భయము? రామలింగుడెక్కడా? ప్రభు, ఇంతకు మునిపే తిమ్మరుసు నుంచి పిలుపురాగా వెళ్ళాడు. అందుకే భయపడి వచ్చాను. రాయలు ఆలోచనలో పడ్డాడు. తిమ్మరుసు ఎందుకు పిలిచాడు? రామలింగుడితో అతనికేం పని? రామలింగుడు దేనికి భయపడినవాడు. అతని వలన ఏదైనా రాజకార్యం తలపెడుతున్నాడా? ఏమో, అప్పాజీ నిలువెల్లా రాజకీయాలతో నిండి ఉంటాడు. ఇంతకీ వారిద్దరి కలయిక మంచి కోసమా లేక చెడ్డ కోసమా? ఒక్కసారి అతని తల గిర్రున తిరిగిపోసాగింది. రామలింగని భార్యను కూర్చోమని చెప్పి ఉన్న పళంగా రామలింగడిని తీసుకుని రమ్మని భటులను పంపాడు. రామలింగడితో పాటు తిమ్మరసు కూడా వచ్చాడు. వారిని చూసి, అప్పాజీ, ఈమె వచ్చి తన భర్తను కాపాడమని గోడి పెడుతోంది. రామలింగడిని మీరు పిలిపించటానికి గల కారణము? ఉదయం జరిగిన దానిపైన వివరణ అడిగి తెలుసుకుందామని పిలిపించాను. పాపం, ఈమె తన భర్తకు ఏమైపోతుందోనని భయపడి ఉండుంటుంది. అప్పాజీ ఏదో దాస్తున్నట్లుగా చెప్పటము రాయలు గ్రహించి ఈసారి నేరుగా రామలింగనే ప్రశ్నించాడు. నిన్నేం ప్రశ్నించారు మన అప్పాజీ? రామలింగడు సరిగ్గా బదులీయలేకపోయాడు. నాంచాడు, మీనమేషాలు లెక్కించాడు. అది గ్రహించిన రాయలు తీక్షణంగా చూశాడు. అప్పాజీ, ఇక మీరు మీ పనులు చూసుకోండి. నాకు రామలింగడితో పని ఉంది అని చెప్పి పంపించేసి ఇటు తిరిగి మళ్ళీ రెట్టించడిగాడు. రామలింగ, రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నావా? ప్రభు, అప్పాజీ నన్ను పిలిపించింది కేవలము నన్ను అభినందించడానికే. దేశ క్షేమం కోరినవాడిగా ఆయన నన్ను గుర్తించారు. అంతకు మించి ఏమీ లేదు. ఆ మాటలకి రాయలు కోపంగా చూసి చాలాసేపు తనలో తానే తర్కించుకోసాగాడు. చివరికి రామలింగనిపైన చర్య తీసుకోవాలని నిర్ణయం చేసుకొని అందుకు దారులు వెతికాడు. తొలుత నా ప్రశ్నకు నువ్వు నిజం చెప్పకుండా దాచే ప్రయత్నం చేశావు. ఓ కవిగా అయితే భరించగలను. కానీ నిన్ను ఒక సర్వాగ్రహారానికి ఫౌజుదార్గా నియమించాను. నువ్వు చక్రవర్తికే నిజం చెప్పకుండా నాంచుతున్నావంటే నీవు క్షమార్హుడవు కావు. రెండోసారి అడిగితే తప్పదని చెప్పే స్థాయికి ఎదుగుతివి. వీటన్నిటినీ మించి సభలో పట్టపురాణి అని చూడకుండా అన్నపూర్ణాదేవి పైన నిందారోపణ చేశావు. రామలింగ, నీవు నాకు ఏడాది పాటు కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపో. లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ భార్య కన్నీరు చూసి విడిచిపెడుతున్నాను. కేవలము ఓ ఆడదాని కన్నీరు నిన్ను కాపాడింది. నీ బొందిలో ప్రాణాలు నిలిపింది. రామలింగుడు రాయలవారి మందిరంలో నుంచి తల వంచుకొని వెనుదిరిగాడు. బతుకు జీవుడా అని అనుసరించింది అతడి భార్య. అన్నపూర్ణాదేవి లోపల నుంచి వచ్చి రాయలు పక్కకు చేరి వెళ్ళిపోతున్న రామలింగ కవి దంపతుల వైపు నవ్వుతూ చూసింది. ఆమెలో విజయగర్వము తొణికిసలాడింది. రాయల వైపు తృప్తిగా చూసి, ఈ వెర్రి బాపనికి ఎంత పొగరు! నా మీదే అభియోగాలు చేస్తాడా? చక్రవర్తి తన భార్య కంటే ఏది ఎక్కువ కాదు అని ఈ కవి ముందు, నగరవాసుల ముందు నిరూపించాడు. నా జన్మ ధన్యమైంది. మహోన్నతుడైన పురుషునికి అర్ధాంగినయ్యాను. ఇంక నాకు కావలసింది ఈ జగతిలో లేనేలేదు అని ఒత్తి పలికింది. రాయలు తల పంకించి ఆమె వంక తీక్షణంగా చూస్తూ గొంతు సవరించుకొని, అన్నపూర్ణాదేవి, నువ్వు నాకు మాట ఇచ్చావు. ఇక మీదట నీ తండ్రితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని చెప్పావు. కనుకనే నీ కోరిక మీద రామలింగడిలో ఏ నేరము కనిపించకపోయినా దేశ బహిష్కారం చేశాను. ఇంకను ఆ గజపతులతో మంతనాలు, వారి పెత్తనం చెల్లుబాటు కావాలంటే సహించను. కవులంటే నాకు అమితమైన గౌరవం, నీకు తెలుసు. రామలింగ కవినే వదులుకున్నానంటే నీ మీద నాకున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకో. నీలో మార్పు లేకుంటే దారుణంగా మనం విడిపోవడం ఖాయం. హిందూ స్త్రీకి చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షకులుగా ఉంటారు. కానీ నువ్వు పిల్లల తల్లివైనా నీ బుద్ధి నీ తండ్రి చుట్టూ తిరుగుతోంది. తప్పకుండా నాలో మార్పును ప్రభువులు చూస్తారు. దేవి, నీకు ఓ నిజం చెప్తున్నాను. ఈరోజు నేను చాలా తప్పు చేశాను. మన కోసము, మన ప్రజల కోసము అంకిత భావంతో పనిచేసే రామలింగ కవిని దేశ బహిష్కారం చేసి సత్కరించినందున నా గుండెల్లో తెలియని ఆందోళనగా ఉంది. అందుకే అంటారు పెద్దలు, రాజు మంచితనము, అల్లుడు మంచితనము ఒక్కలాంటివేనని. రాయలు బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అన్నపూర్ణాదేవి కూడా ఆలోచించుకోసాగింది. తనంటే పడిచచ్చే రాయలు ఈరోజు ధర్మం తప్పి ప్రవర్తించాడు. నిజంగా తనే శిక్షింపబడాలి. తన తండ్రి కాని పనులు చేయిస్తున్నాడు. తను చేయక తప్పటం లేదు. కూతురు సౌభాగ్యం కూడా చూడని ఇటువంటి తండ్రి ఈ లోకంలో ఎవరికీ ఉండబోడు. ఇలా ఎంతకాలం చేయాలి? ఎంతమంది బలుపశువులు కావాలి? తల పట్టుకొని తల్పం పైన కూర్చుంది. తూర్పు తెల్లవారుతూ ఉండగా రామలింగుడు నగరం వదిలిపోవాలి. ఇది చక్రవర్తి ఆజ్ఞ. రాయలకి దిగ్గున తెలివచ్చింది. ఆ రాత్రి అసలు నిద్రకు దూరం అయిపోయి ఏదో మగతగా తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. తీరా పక్షుల కిలకిలా రావాలకు తెలివి వచ్చేసింది. ఎర్రని ఎండ కనిపించింది. రామలింగుడు వెళ్ళిపోయి ఉంటాడు. కాదు, తనే అన్యాయంగా తరిమేశాడు. లోపల బాధపడుతూనే లేచి అటు ఇటు పచార్లు చేయసాగాడు. ఏదో కొంప మునిగిపోయినట్లు తాతాచార్యులు ఆయాసపడుతూ వచ్చి, రాయా, రామలింగానికి వేసిన శిక్ష మార్చేసి ఏకంగా గండసల శిక్ష వేస్తివా? అగ్రహారంలో అతడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి అంతటి శిక్షకు గురి చేయాల్సింది లేదే. పాపం వెర్రిబాపుడు నానా అవస్థపడుతున్నాడు. ఆచార్య, ఏం చెబుతున్నారు? రామలింగనికి నేను వేసినది దేశ బహిష్కారమే, కానీ ఎలాంటి హింసకు గురి చేయలేదే. అంతులేని ఆశ్చర్యానికి గురయ్యి చేష్టలుడికినట్లు అయిపోయాడు రాయలు. వెంటనే ఎవరా శిక్ష వేసి అమలు చేసినది తెలుసుకోవాల్సిందిగా ఆదేశిస్తూ తక్షణము రామలింగనిపై అమలు చెబుతున్న శిక్షను ఆపివేయాల్సిందిగా కొత్వాలు పటేలుకు రాయలు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఒక్క క్షణము తన మందిరంలో ఉండలేకపోయాడు. తాతాచార్యులతో రథమెక్కి బయలుదేరాడు. అగ్రహారంలో ధూళి రేపుకుంటూ గుర్రాలు పూంచిన రథం ఆగింది. అంతవరకు అక్కడ గుంపులు గుంపులుగా ఉన్న జనాలు పారిపోయారు. రాయలు పెద్ద కళ్ళు చేసుకుని చూడసాగాడు. ఎదురుగా రామలింగుడు మోయలేని నల్లని గుండు మోసుకుంటూ ఆయాసపడుతూ నడవలేక నడుస్తూ వైశాఖ మాసపు ఎండలో విపరీతంగా చెమటలు పోస్తూ నింగివైపు నిలుగుడ్లు వేసి ఉన్నాడు. అతని వెనక రాజభటులెవరూ లేరు. ఒకవేళ ఎవరైనా భటులుంటే రాయలే స్వయంగా తన మొలలో ఉన్న కరవాలానికి ఎర చేసేవాడు. అంతగా కోపంతో అతని ముఖము రౌద్రంగా మారిపోయింది. పరుగులాంటి నడకతో రామలింగానికి ఎదురెళ్ళాడు. ప్రభు, అక్కడే నిలవండి. ఈ దీనుడిపైన కనికరం కలిగిందా? ఆ రోజు తమరన్నారు శ్రీనాథుని వలె శిక్షకు గురి చేయగలనని. మీ పంతం తీరింది కదా. దేశ బహిష్కారం కంటే ఈ శిక్ష చిన్నదే. నేను ప్రయాసపడి అనుభవిస్తాను. నాకు మునుపు వేసిన దేశ బహిష్కార శిక్షను రద్దు చేయండి. అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని బ్రతిమలాడాడు. ముందా నల్లగుండు తీసేయండి అని తనతో వచ్చిన భటులకు ఆజ్ఞాపించాడు రాయలు. నన్ను అనుభవించనియండి. మరెంత? నగర పులిమేరలు దాటానంటే నాకు కొత్తగా తమరు విధించిన శిక్షను అనుభవించినట్టే కదా అని తన వద్దకు వచ్చిన భటుల్ని పొమ్మన్నాడు. రామలింగుడు పేలవంగా నవ్వి, ఆ మహాకవి శ్రీనాథుడు ఈ యాతన శిక్షణను ఎలా అనుభవించాడో కదా, తలుచుకుంటే గుండెలు బరువెక్కుతున్నాయి. పోనీ ప్రభు, తమ ఏలుబడిలో ఇక్కడ ప్రజలు కూడా ఓ కవికి ఇటు సత్కారం జరిగినందుకు కన్నులు సాగదీసుకుని చూసే భాగ్యం కలిగింది. ఓ శ్రీనాథ కవి, ఎంత బాధపడితివో కదా. కవిరాజు కంఠంబు కౌగలించును కదా, పురవీధి నెదురెండ పొగడదండ, ఆంధ్ర నైషధకర్త యాంగ్రి యుగ్మంబున దగిలియుండెను కదా నిగళ యుగము, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందును గదా వెదురుగడియ, సార్వభౌముని భుజస్కందమెక్కెను గదా నగరి వాకిట నుండు నల్లగుండు. నాటి శ్రీనాథుని పద్యాన్ని హృదయంగా రామలింగుడు ఆలపించాడు. రామలింగా, ఏదో మాట వరుస కన్నాను. ఆ కవిలా నిన్ను హింసించగలనా? అది నాకు హితమా? అంతటి క్రూరుడినా? నువ్వెరగవా? నాకు ఈ శిక్షకు ఏ సంబంధమూ లేదు. నిన్ను ఈ దారుణానికి గురిచేసిన వారు ఎలా ఉంటారు చెప్పు, వారిని క్షమించును అని చాలా బాధపడుతూనే రామలింగని భుజాలపై గల నల్లగుండును రాయలే స్వయంగా తీసి పక్కకు పడేయాలనుకున్నాడు. రామలింగుడు తనే నల్లగుండును పడేశాడు. రాయలు చొరవగా గొలుసులు విప్పదీసి రథంలో కూర్చుండబెట్టుకుని తన నివాసానికి తీసుకుని పోయాడు. అక్కడ చల్లని నీళ్లు తాగాక రామలింగుడు కుదుట పడ్డాడు. రామలింగణ్ణి పలుమార్లు రాయలే క్షమాపణలు కోరాడు. ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ రాజభటులెవరో తెలిసిన మరుక్షణము వారి శిరస్సులు నేల పొర్లాడాల్సిందే అని ఉగ్రుడైపోయాడు. దండనాయకులు వచ్చి ఈ విచిత్ర శిక్ష అమలు చేసిన రాజభటులు ఎవరైంది తెలియటం లేదు అని చెప్పారు. గాలించండి,
ఆ ద్రోహులెవరైంది నాకు తెలియాలి. లేకుంటే నేను ఆ తప్పు చేసిన వాడిలాగా చరిత్రలో మిగిలిపోతాను. తప్పక వెదికి పట్టుకుని తీరాలి. లేకుంటే నాకెదురు పడవద్దు అని తీవ్రస్థాయిలో చెప్పాడు. దానిపైన దండనాయకులు కళావిహీనమైన ముఖాలతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ జాలిగా రామలింగని వైపు చూశారు. అప్పటికి రామలింగనికి బడలేక తీరింది. ఓ దండనాయకులారా, చక్రవర్తి ఆజ్ఞకు బద్దులు మీరు. కానీ మీకు ఆ రాజభటులు దొరకరు. భటుల వేషాలలో ఉన్న శత్రువులు వేగులు మనలో కలిసిపోయి ఉన్నారు. మీరు మనసు పెట్టి వెతికితే కొన్ని 100 మందిని పట్టుకోవచ్చు. దండనాయకులు రామలింగని వద్దకు వచ్చి, వేగులా? మీకెలా తెలుసు? రాజభటులు కారని, శత్రు గూఢాచారులని ఎలా చెప్తున్నారు? సైన్యంలో నిత్యం తిరగాడే మేమే భటులను గుర్తుపట్టలేం. లక్షల్లో సైన్యం ఉంది. అలాంటిది మీరెలా చెప్పగలరు? మీకు ఎవరిపైన అనుమానం ఉన్నదో చెప్పండి, క్షణాల్లో తీసుకుని వచ్చి మీ ముందు పడేస్తాము. దండనాయకుల్లో ఒకడు వినయంగా బదులిచ్చాడు. నాయన, ఇక మీరు వెళ్ళవచ్చు. మీ వెతుకులాట కానియండి చెప్పి దండనాయకుల్ని పంపించేసి ఇటు తిరిగి రాయల వైపు చూశాడు. రామలింగ, ఏమిటి ఇదంతా? నీ మాటలు నాకు అయోమయంగా ఉన్నాయి. ఈ నగరంలో శత్రువు చాప కింద నీరులా ఆక్రమించి ఉన్నాడా? మిమ్మల్ని శిక్షించింది రాజభటుల వేషాల్లో శత్రువులతో నియమితమైన వేగులా? ఎవరు వారు చెప్పండి. నేను వారిని ఉపేక్షించను. నా కత్తికి ఎరగా వేసుగాని నిద్రపోను. గజపతులే. వారు మన రాజ్యమంతటా ఉన్నారు. నేను అన్నపూర్ణాదేవి వారితో వెళ్ళిన కంభము, దిప్పలూరులో గజపతుల ప్రభావం తమకు తెలియపరిచాను. ఈ మధ్య నాకు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకుండానే శిక్షకు గురి చేశారు. నేను దిప్పలూరు నుంచి అత్యంత విలువైన కానుకల్ని తమకు పంపించాను. అవి చూసి కూడా తమరు ఏమీ గ్రహించలేకపోయారు. చాలా బాధపడుతున్నాను. తొలిసారి పంపిన పచ్చల కత్తి ఇక్కడిదే, అంటే మీ పూర్వీకులదే. అక్కడికి ఎలా వచ్చింది? నేను దిప్పలూరులో చాలామంది ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దొరికిన అత్యంత విలువైన వస్తువులు. అవి కూడా ఇక్కడి ఖజానా సొత్తు అని తెలుసుకున్నాను. అందుకే పంపాను. ఒక్క అన్నపూర్ణాదేవికి మాత్రం పంపలేదు. కారణము, ఆమెకు ఈ విలువైన సొత్తుకు కాళ్ళెలా వచ్చాయో తెలుసు. ఆమెను కన్నతండ్రే బెదిరించి విషపుత్రికగా మార్చేశాడు. ఇలా ఆమె తన కోసము, తన భర్త కోసము, తన పిల్లల కోసము కాకుండా తండ్రి కోసం బతికితే చాలా దుర్మార్గాలు జరిగిపోతాయి. ఆమెకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆ తర్వాత విచారించి లాభం ఉండదు. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు రామలింగడు. రాయలు ఆసక్తిగా విన్నాడు. రామలింగ, నాకు తెలుసు. నేను నీ కానుకలను చూసినప్పుడే మనిషిని కాలేదు. నేను, అప్పాజీ ఆ పచ్చల కత్తిని చూశాక అపరమత్తులయ్యాం. అది ఒకప్పుడు ఈ రాజ్యాన్ని ఏలిన ప్రౌఢదేవరాయల వారిది. ఆ కత్తి మన భాండాగారం నుంచి తస్కరించబడినది. చివరికి దిప్పలూరులో అది నీ పుణ్యం కట్టుకోగా దొరికింది. అయితే సభలో ఈ విషయాలను బహిర్గతం చేసినందున నేను నిన్ను దేశ బహిష్కారానికి గురిచేశాను. పట్టపురాణి వారిని ప్రజల ముందు దోషిని చేయలేం కదా. ఈరోజు నీకు అమలు జరిగిన గండసుల శిక్ష వెనుక పట్టపురాణి వారున్నారా? చెప్పు, మరి ఉపేక్షించను. ప్రభు, ఆనాడు మన ముగ్గురము, అంటే నేను, పట్టపురాణి వారు, మీరు మాట్లాడుకున్నాము. ఆ విశేషాలు బయటికి పొక్కినందున నన్ను అనుమానించి మీరు కారాగారంలో పడేశారు. ఆ తర్వాత ఏకంగా దిప్పలూరు పంపించేశారు. నువ్వు కారకుడువు కాదా? నేను, అన్నపూర్ణాదేవి ఎవరికీ చెప్పము. మరి నీవే చెప్పి ఉంటావని భ్రమించాను. నిన్ను కారాగారంలో వేయటము అన్నపూర్ణాదేవి ఒప్పుకోనందున ఆమె కోరికపైనే దిప్పలూరు పంపాను. ఇదంతా గజపతుల కుట్రలో భాగం. ఆమె చాలా మారానని చెప్పినందున నేను ఆమె కోరికపై నిన్ను దేశ బహిష్కారానికి సిద్ధపరిచాను. ఇక నీవు ఎక్కడికి పోవద్దు. ఆమెకు నచ్చజెప్పుకుంటాను. రామలింగని చేతులు పట్టుకొని మరీ చెప్పాడు. మన్నించండి. నాకు పిల్లనిచ్చిన అత్తామామలు పడవ ప్రమాదంలో 3 రోజుల క్రితం మరణించారని తెలిసినది. వారికి నేను తప్ప ఎవరూ లేరు. వారి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడము నాకు తప్పనిసరి. కనుక నేను కాశీ పోవుచున్నాను. వెళ్ళి వచ్చేసరికి కనీసం 10 మాసాలైనా పట్టును. కనుక నేను దేశం వదిలిపోవుచున్నట్లే. కాశీ అన్నచో తిరిగి వస్తానో లేదో తెలియని ప్రయాణం. కనుక ఒకసారి అన్నపూర్ణాదేవి గారిని కలుసుకొని వెళ్ళగలను. రామలింగ, అవశ్యం వెళ్ళి కలుసుకుని రండి. మీ కాశీ ప్రయాణానికి నా నుంచి ఏమి కావాలన్నా బిడియపడకుండా అడిగి తీసుకోండి చెప్పి రాణివాసానికి పంపాడు. ప్రత్యేకంగా దాసీ జనాలు తోడురాగా రాణివాసంలోకి ప్రవేశించాడు రామలింగడు. అన్నపూర్ణాదేవిని
ఆంతరంగిక మందిరంలో కలుసుకున్నాడు. అప్పుడే పూజలు నిర్వర్తించి వచ్చిందామె. ఎదురుగా బాగా కమిలిపోయి ఉన్నట్లున్న రామలింగాన్ని చూసి ఆందోళన పడింది. కవీశ్వర, ఏం జరిగింది? హోమగుండంలో బగబగలాడే అగ్నిజ్యోతిలా నిత్యం వెలిగే మీ ముఖము నేడు మసకబారినట్లున్నది. ఏమైంది? అమ్మా అన్నపూర్ణాదేవి, నా ముఖంలో ఆ జ్యోతులని మరలా చూడాలనుకుంటే ముందుగా మారాల్సింది మీరేనమ్మా. మీరంటే రాయల వారికి ప్రాణం. కానీ మీరు మీ తండ్రి చేతిలో ఆడే బొమ్మలా అయిపోయారు. గజపతులు ఇంతవరకు రకరకాల విధానాల్లో పగలు సాధిస్తున్నారు. వారి విషపు పంజా అన్నం పున్న మెరుగని పసివారిపై పడకుండా చూసుకోండి. ఆ తర్వాత ఎవరిని అని లాభం ఉండదు. రాయలపై గజపతుల కక్ష రాయల వంశం పైన పడకూడదు. ఇప్పటికైనా రాయల వారికి నిజం చెప్పేయండి. మిమ్మల్ని మీ తండ్రి మీ పూర్వపు ప్రేమ వ్యవహారం గురించి రాయల వారికి చెప్తాను అని భయపెట్టినందువలన మీరు గజపతులు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారు. ఈ అన్నపూర్ణాదేవి పెళ్లికి ముందు తన బావ వీరేంద్రతో పీకలోతు ప్రేమ వ్యవహారం నడిపింది. ఒక దశలో వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాల్సిందే. కానీ రాయలు కావాలని ఈమెను తన దాన్ని చేసుకోవటానికి ఎడతెగని యుద్ధం చేసి మరీ సాధించాడు. ఇందులో విపరీతమైన రక్తపాతము జననష్టము అయింది. పలు దుర్గాలు జయించాడు రాయలు. ఈ నేపథ్యంలో గజపతుల యొక్క సామంతరాజులు 16 మంది రాయలకు సహకరిస్తున్నారని గజపతులు అనుమానించి విందుకు పిలిచి మూడో కంటికి తెలియకుండా విషాన్నం పెట్టి మరీ చంపేశారు. ఆ తరువాత రాయల చేతిలో గజపతులు చిత్తుగా ఓడిపోయే పరిస్థితిలో సంధి చేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రాయలవారి ఏలుబడిలోకి వెళ్ళిపోయింది. ఎంతో కావాల్సిన వాడైన వీరేంద్రకు కాకుండా ఒక దాసీ పుత్రుడైన రాయలకు తన కుమార్తెను కట్టబెట్టాల్సి వచ్చినందుకు గజపతులు పగతో రగిలిపోయారు. ఆ పర్యవసానమే అన్నపూర్ణాదేవిని రాయలపై ఉసుగొల్పడానికి కారణమైంది. ఒకవేళ అన్నపూర్ణాదేవి సహకరించకపోతే ఆమె వీరేంద్రతో జరిపిన ప్రేమ వ్యవహారాన్ని ఏమాత్రమూ సంకోచించకుండా రాయలకు చెప్పేయగలమని బెదిరించి మరీ ఆమెని వారి పావుగా మార్చుకున్నారు. ఆమె కూడా ఈ భయం వలన వారికి అనుగుణంగా మారక తప్పలేదు. ఆమె తన కోసము తన ప్రేమ కోసము తపించి యుద్ధాలు చేసిన రాయలపై పెళ్ళైన కొన్నాళ్లకే ఎంతో ప్రేమ పెంచుకుంది. కానీ ఆమెను ఒక్క క్షణము గజపతులు ప్రశాంతంగా బతకనీయలేదు. ఆమెను అన్ని విధాలుగా మృత్యుదూతగా వినియోగించుకున్నారు. తొలి రాత్రి రాయల్ని చంపాల్సిందిగా కోరితే ఆమె తూచా తప్పకుండా గజపతుల ఆదేశాలన్నీ శోభనం నాటి రాత్రి పాటించింది. యుద్ధ పిపాసి రాయలు ఆమె వెంట తెచ్చుకున్న గుప్తాయుధాన్ని పసిగట్టి వెలికితీసి అవతల పారేసి ఆమెను మన్నించి ఏలుకున్న ధీశాలి. ఇంతవరకు ఏదేదో జరిగిపోయింది. కానీ ఇక దారుణమైనవి వినలేనివి జరిగిపోతాయి. ఇదేనమ్మా నేను మీకు చెప్పాల్సింది. దయచేసి నన్ను పగవాడిగా చూడకుండా అర్థం చేసుకోండి చెప్పి వెనుదిరిగాడు. అన్నపూర్ణాదేవి గుండెలు గుబగుబలాడాయి. కవీశ్వర, ఆగండి. ఈ రాణివాసపు తెరల వెనక జరుగుతున్న కథలు మీరు తెలుసుకున్నందుకు, మున్ముందు జరిగే విపత్తుల గురించి హెచ్చరించినందుకు నేను భయపడుతున్నాను. మీ ముందు దోషిగా నిలబడుతున్నాను. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. నేను ప్రశాంతంగా బతకలేకపోతున్నాను తలపట్టుకొని ఏడ్చేసింది. రామలింగడు వెనుదిరిగి వచ్చి, అమ్మా, ఇప్పటికైనా రాయల వారికి చెప్పండి, భయపడవద్దు. మీకు తెలియంది కాదు, భార్యాభర్తల మధ్య దాపరికాలు కూడదు. అనేక ప్రమాదాలకు తావిస్తాయి. శాస్త్ర పరిజ్ఞానము కలవారు, మీకు తెలియంది లేదు. ఆమెకు హితవు చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణదేవరాయల వద్దకు వెళ్ళి చేతులు మోడ్చి, ప్రభు, ఇక సెలవు. నా భార్యతో పుణ్యక్షేత్రాలలో నేను చేయవలసిన పనులు చేసుకుని తిరిగి వస్తాను చెప్పి వెనుదిరుగుబోతూ ఉండగా రాయలే నిలువరించి, రామలింగ, నీవు అన్నపూర్ణాదేవితో జరిపిన సంభాషణ నేను తెలుసుకున్నాను. అక్కడికి నీతో వచ్చిన దాసీ జనాలలో కొందరు ఈ పనిపైనే వచ్చారు. ఆమె అమాయకురాలు. భర్తను నాతో అన్నయ్యూ దాచి మీదకు తెచ్చుకుంది. ఒక విధంగా నాపైన కపట ప్రేమను చూపింది. అయినను తొలిరాత్రి నాపై కత్తి దూసిన నీచ చరిత్రకు శ్రీకారం చుట్టింది. అప్పుడే ఆమెను వదిలేయాల్సింది. అదే నేను చాలా బాధపడుతున్నాను. ఇక గజపతుల ఆట కట్టిస్తాను పిడికిళ్ళు బిగించి మరీ చెప్పాడు. ప్రభు, ఆమె అబల. మీలో ఉంది అసలు పొరపాటు. మీకు ఆమె అంటే అనురాగం ఎక్కువ. ఆమె లేనిదే జీవించలేని భగ్న ప్రేమ మీలో గూడు కట్టుకుంది. అంతెందుకు, ఈమెకు ముందు చిన్నాదేవి వారితో ఎంత అనురాగంతో ఉండేవారు. ఆమె చనిపోయిన తర్వాత పిచ్చివాని వలె అయిపోయారు.
కానీ అది ఎంతకాలం? ఒక్కసారి ఆలోచించండి. పట్టుమని నెల రోజులు లేదు. అన్నపూర్ణాదేవి చిత్రపటం చూసి ఏం చేశారు? ఆమె కోసము అన్ని రకాలుగా బలవంతులైన గజపతులపైన యుద్ధభేరి మ్రోగించారు. చివరికి రక్తపాతంతో ఆమెను సాధించుకున్నారు. ప్రేమలో మీరు ఒక పుష్పక విమానం లాంటివారు. మీ మనసులో ఎంతోమంది అందగత్తెలతో నిండుగా ఉన్నా ఇంకా ఒకరికి చోటు ఉండనే ఉంటుంది. ఇలా అన్నానని బాధపడవద్దు. ఎవరి హోదాలో వారి ఉండి ఉంటే ఇప్పుడు ఈ అనర్థాలు వచ్చేవి కావు. ఆమెపై కోపాన్ని చూపకుండా కార్యం సాధించటము మీ వంటి విఘ్నుల లక్షణము. రామలింగుడు రాయలు వారి చేతులు పట్టుకుని చెప్పాడు. రాయలు ఏదో తప్పు చేసిన వాడిలా వింటూనే తల పంకించాడు. రామలింగ, నువ్వు చెప్పిన ప్రతి మాట నా మనోఫలకం పైన లిఖించుకున్నాను. నువ్వు ఇంతవరకు రామలింగుడివే కాని నేటి నుంచి రామకృష్ణుడవు. నిండు మనసుతో నిన్ను అభినందిస్తున్నాను అని గాఢంగా కౌగిలించుకున్నాడు రాయలు. ఇక సెలవు ప్రభు. నాపై ఉన్న బాధ్యతలను చక్కబెట్టుకుని తిరిగి రాగలను. మీ నీడలో చిరకాలము బతకాలనుకుంటున్నాను చెప్పి వెనుదిరిగాడు. కొత్వాలు పటేలు నగరమంతా గాలింపులు జరిపి చివరికి రామలింగాన్ని శిక్షించిన వారిని కనుగొనలేకపోయాడు. రాయలు దోషులను పట్టుకోకుండా తనను కలవవద్దని పదే పదే హెచ్చరించాడు. అందున రాయలు ఎంత శాంత స్వభావుడో అంత కఠినాత్ముడు. ఏమిటి దారి అని తలలు పట్టుకొని కూర్చున్నాడు. అంతలో ఒక భటుడు వచ్చి రామలింగుడు సతీ సమేతంగా నగరం వదిలి కాశీ ప్రయాణమైపోతున్నాడు అని చెప్పాడు. వెంటనే ఉరుకులు పరుగులతో రామలింగాన్ని నగర పొలిమేరల్లో కలుసుకున్నారు కొత్వాల్ పటేలు మరియు దండనాయకులు. వారిలో కొత్వాలు నోరు విప్పి, అయ్యా రామలింగ కవి గారు, తమరు కాశీ వెళ్తున్నారు, సంతోషం. కానీ మిమ్మల్ని నానా విధాలుగా హింసించిన ఆ అజ్ఞాన వ్యక్తులు ఇంతవరకు దొరకలేదు. రాయలవారు మమ్మల్ని మొఖాలు చూపవద్దని కసురుకున్నారు. తమరే మాకు ఏదైనా ఉపాయం చెప్పి రాయలవారి ప్రసన్నత మాపై కలిగేలా చేయగలరని కొండంత ఆశతో వచ్చాము అని వినయంగా ప్రార్థించారు. కొత్వాలు, విచారించకు. నేను మోయలేక మోసిన నగర వాకిట నుండే నల్లగుండును నువ్వొక్కడివే మోసుకుని వెళ్ళు. అదేమిటి కవి, అంత పెద్ద నల్లగుండును నేను ఒక్కడినే మోయలేను. నలుగురు కలిసినా మోయలేము. మరేదైనా చెప్పండి. తప్పక మోయగలవు. దీని వెనక ఒక మహామంత్రం ఉంది. అది జపించి నిక్షేపంగా మోసుకొని ఎంచక్కా రాయలవారు సభలో ఉన్నవేళ ఎదురుపడండి అని అందరికీ ఆ మంత్రం చెప్పాడు. నల్లగుండు ఒకటే ఉంది, మంత్రం అందరికీ చెప్పారు. దండనాయకుడు అనుమానంగా అడిగాడు. నా ఇంటి పెరట్లో ఓ 10 వరకు నల్లగుండ్లు ఉన్నాయి. తలా ఒకటి ఈ మంత్రం జపించి తీసుకుని పొండి. ఆ రోజు నాచే మోయించిన శత్రువుల వేగులు నా ఇంటిలో పెక్కు నల్లరాళ్లు పడేసిపోయారు. ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి చెప్పి నవ్వుతూ సాగనంపాడు రామలింగుడు. మంత్రం ఎక్కడ మర్చిపోతామేమోనని పెద్దగా వల్లె వేసుకుంటూ నగరవాకిట పడి ఉన్న నల్లగుండును సమీపించారు. ఆ మంత్రం జపించి దాన్ని ఎత్తాడు. అమాంతం లేచింది. ఆశ్చర్యంతో అంతా అయోమయంలో పడ్డారు. ఇంత తేలిగ్గా ఉందేమిట్రా, భలే మంత్రం చెప్పి వెళ్ళాడ్రా కవీశ్వరుడు అని రెట్టింపు ఉత్సాహంతో ఆ నల్లగుండును మోసుకుంటూ రామలింగని ఇంటి పెరటిలోకి వెళ్ళి అక్కడ పడి ఉన్న అతి పెద్ద నల్లరాళ్ళని మంత్రం జపించి అవలీలగా ఎత్తుకొని రాయలవారిని కలిసేందుకు బయలుదేరారు. సభలో నల్లగుండు రాళ్ళని మోసుకు వచ్చినది రాజోద్యోగులు 10 మంది వరకు ఉన్నారు. ఒక్కటే కలవరం సభలో మొదలైంది. వారిని చూసిన రాయలు ఇదేదో శత్రువేగుల పని అయి ఉంటుంది, వీరి చేత మోయిస్తున్నారని క్షణాల్లో అతనిలో కోపం పెరిగిపోసాగింది. తిమ్మరుసు పరికించి చూసి, ఏమిటిదంతా? ఈ భయంకరమైన నల్లగుండులను ఎవరు మీ చేత మోయించారు అని ప్రశ్నించాడు. రామలింగ కవిగారు అంతా కలిసి చెప్పారు. అతనికి ఏమైనా మతిహీనమైన లక్షణాలున్నాయా? కాశీ వెళ్తూ ఇదేం పని? నల్లగుండులను దించండి, వాటి బరువుకు చచ్చేటట్లున్నారు. తిమ్మరుసు చిరాకు పడ్డాడు. మన్నించాలి, మాకేం బరువుగా లేనేలేదు. కారణము రామలింగ కవి ఓ మంత్రం చెప్పారు. దాని మహిమతో ఈ నల్లగుండులు గుమ్మడి పువ్వంత తేలికగా మారిపోయాయి. కొత్వాల్ పటేల్ చెప్పాడు. మంత్రంతో నల్లగుండు బరువు కోల్పోయి తేలికగా మారిపోయిందా? ఏమా మంత్రం నాకు చెప్పండి. ఇదేదో రామాయణంలో నీలుడి చేతిలో పెద్ద పెద్ద బండలు కొండలు సముద్రంలో వేస్తే మునగక తేలియాడి రావటం చదివాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. అంతవరకు రాయల్లో ఉన్న కోపానికి బదులు కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైంది. కొత్వాలు పటేలు ఆ మంత్రం గుర్తుకు తెచ్చుకొని పదే పదే లోపల వల్లెవేస్తూ మరీ చెప్పాడు.
రాయల నగరవాకిట నల్లగుండు. ఆహా ఆహా! తెనాలి రామలింగని పెరటిలో ఉండు గుండు. ఓహో ఓహో! ఈ దెయ్యపు మంత్రం చెబితే గుండు శక్తి ఏహే ఏహే! గుండుకున్న బరువు తాటాకుల ఈహి ఈహి! ఇదే ఆ దివ్య మంత్రం. ఎవరు గాని చెప్పుకొని బండబరువున్న ఈ గుండును అవలీలగా ఎత్తేయవచ్చు. చూశారుగా కసికందకుండా ఎలా మోసుకొచ్చామో? రాయల వారికి విన్నవించాడు కొత్వాలు పటేల్. ఆ మంత్రము పదే పదే సభలోని వారంతా ఉచ్చరించుకొని నవ్వుకోసాగారు. ఇలా ఉందేమిటి అని గుసగుసలాడుకోసాగారు. రాయలు 1-2 సార్లు అనుకుని పెద్దగా నవ్వుకున్నాడు. తిమ్మరుసు పరిస్థితి అలానే ఉంది. ఇక కవులైతే పడి పడి నవ్వారు. ఇన్ని రకాల మంత్రాలు చదివాము, విన్నాము, కానీ ఇలాంటిది ఎక్కడా విని ఉండలేదు. ఇది నిజంగా రామలింగని పైత్యానికి పరాకాష్ట అని చెప్పక తప్పదు అంటూ ఒకరికి ఒకరు చెప్పుకొని నవ్వుతూనే మండిపడ్డారు. అప్పాజీ, చిత్రంగా లేదు? మంత్రంలో ఏముందని నల్లగుండులని ఈ ఉద్యోగులు అవలీలగా తీసుకురాగలిగినారు? ఇదేదో మనం ప్రత్యక్షంగా చూడాల్సిందే. దండనాయకులారా, మీ మూపులపై ఉన్న నల్లగుండులను క్రిందకు జాగ్రత్తగా దించండి. నేను జపించి ఎత్తి చూడగలను. రాయలే స్వయంగా దిగాడు. సభ నిశ్శబ్దంగా మారిపోయింది. రాయలు పెద్దగా మంత్రం జపించి నేల మీదున్న నల్లగుండును తేలిగ్గా ఎత్తేశాడు. ఆ వెంటనే ఆశ్చర్యానికి గురయ్యాడు. అరరే, ఏమాత్రము బరువు లేకుండా ఉంది. కావాలంటే ఒక్కొక్కరు వచ్చి మంత్రం జపించి మరీ చూడండి అని తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. చాలామంది మంత్ర పరీక్ష చేసుకొని నల్లగుండుల్ని ఎత్తి చాలా ఆనందించారు. వీరిలో అప్పాజీ, అలసాని పెద్దన, దూర్జటి ప్రభుతులు ఉన్నారు. ఇదంతా 3 గంటల పాటు సాగింది. సభలో ఆహా ఆహా, ఓహో ఓహో, ఏహే ఏహే, ఈహి ఈహి అని మారుమ్రోగిపోయింది. సభంతా ఒకటే నవ్వులతో నిండిపోయింది. రాణివాసంలో ఉండే మూగ ఆడంగి భటుడు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. వాణ్ణి కొందరు భటులు పక్కకు తోసేస్తున్నారు. పాపం, అతడికి తను ఆ నల్లగుండుని ఎత్తాలి అనే ఆశ. కానీ మంత్రం జపించకుండా ఎత్తలేవురా, మాట వినరా అని పక్కకు నెట్టేస్తున్నారు. తిమ్మరుసు అతన్ని చూసి జాలిపడి, ఏయ్ భటులు, అతన్ని అడ్డుకోవద్దు. అతడు ఎత్తాక తెలుస్తుంది మంత్రం లేనిదే ఎత్తలేనని. వాడి సరదా ఎందుకు కాదనాలి, అదే చూద్దాం చెప్పి పక్కపక్క నవ్వాడు. భటులు అడ్డు తొలిగారు. ఆ మూగభటుడు ఉత్సాహంగా నల్లగుండుని ఎలాంటి మంత్రోచ్చారణ లేకుండా అవలీలగా ఎత్తి పెద్దగా నవ్వాడు. అంతే, అందరిలో ఒకటే అయోమయం. ఆ మూగభటుడు క్రింద పడున్న అన్ని నల్లగుండుల్ని ఎత్తి అటు ఇటు పడేస్తున్నాడు. ఈ హడావుడిలో ఒక గుండు అతని కాలుపైన పడి గుండు అప్పడంలా అయిపోయింది. అంతే, సభలోని వారు బిక్కమొహాలు వేశారు. అప్పుడు నల్లగుండులను పరీక్షించారు. తీరా అవి నల్లగుండులు కావు. తాటాకులకు బంకమన్నుతో నునుపుగా చేసి రంగులద్ది అచ్చము నల్లగుండుల్లా తయారు చేయబడినవి. ఆ సభలో ఉన్న ఒక పౌరుడు, నేను రామలింగని ఇంటి పక్కనే నివసిస్తున్నాను. ఈ గుళ్ళు తయారు చేయటం నేను చూశాను. రామలింగని పుత్రుడు శంభులింగుడు చేశాడు. ఆ పౌరుడు శిల్పశాస్త్రంలో దిట్ట. ఎలాంటి శిల్పాన్నైనా మలచగలడు. ఆ పెరట్లో నకిలీ గుండులు ఇవేనని నేను ఊహించలేదు అని పిడుగులాంటి వార్తను తెలియజేశాడు. ఏమిటి, రామలింగని పుత్రుని పేరు శంభులింగుడా? అతను ఈ తయారీకి అర్జం పోశాడా? భలే, తండ్రికి తగ్గ కొడుకు అని తిమ్మరుసు మెచ్చుకున్నాడు. రాయలు ఆ మంత్రం తలుచుకొని పడి పడి నవ్వాడు. సహబాష్ రామలింగ, నీవెంతటి హాస్యప్రమవు. ఆ రోజున నీవు మోసిన నల్లగుండును నన్ను స్వయంగా తొలగించనీయకపోవటానికి కారణం ఇదేనా? నువ్వు ఇక్కడ లేకుండానే మా అందరినీ చాలాసేపు నవ్వించావు. ఇంతగా ఎప్పుడూ నవ్వి ఉండలేదు. చతురత నీకు ఆయువు పట్టులాంటిది. నువ్వు త్వరగా వస్తే నీ నుంచి మరిన్ని ఆనందపు హాస్య గుళికల్ని ఆస్వాదించవచ్చు. సభను ఉద్దేశించి ప్రసంగించి తృప్తిగా నవ్వాడు. రాయా, ఆ రోజు రామలింగుడు మోసినది కూడా ఇలాంటి తాటాకు గుండునా? అలాగే నాటి శ్రీనాథుడి పద్యము ఎండలో పడి ఆలపించాడు. అతడు మంచి చమత్కారి, భలేగా ఉన్నాడు. అతడి చెలోక్తులు మరీ అంతగా నవ్వద్దు. ఈరోజు ఇంతగా మనం ఎప్పుడూ నవ్వి ఎరుగము. నా వృద్ధాప్యం గుర్తుకురానంత ఒడలు మరిచి నవ్వితిని. నవ్వు 4 విధాలా చేటు అని తిమ్మరుసు లోగొంతుతో చెప్పి వెనుదిరిగి తన ఆసనం వద్దకు వెళ్ళిపోయాడు. రాయలు అంతటితో సభ ముగించి ఉల్లాసంగా తన ఆంతరంగిక మందిరానికి వెళ్ళిపోయాడు. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 11వ భాగం సమాప్తం.